లేచి పెట్టాలి. దేవుని నామమున మహిమ కలుగుగాక. వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తులో వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం నుండి 18 వరకు చదువుకుంది. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడి కనుక గొర్రెల గురించి లక్ష్యం చేయక పారిపోను. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డవి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకుని రావాలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒక్కడేను అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడను నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని నేను. ప్రేమ నమ్మగల పరమ తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ సమయంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి ఆయన, మీరు ఆశీర్వదించండి. కొద్ది క్షణములు ప్రభా మరి కాపరి మరి గొర్రెలు అనే అంశం మీద మేము ధ్యానిస్తుండగా నీ యొక్క అభిషేకాన్ని రానికునైనా గొప్ప చూపండి. మరి ఇక్కడ ఉన్న కోరిన ప్రతి వారిని స్వాధీనం తీసుకోండి, నన్ను కూడా నీ స్వాధీనంలో తీసుకోండి. పరిశుద్ధాత్మతో నింపండి. ఈ దినం ఈ రాత్రి మీరు మాతో నడిపించమని, కొద్ది క్షణంలో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి దేవుని నామమున మహిమ కలుగుగాక. మనం తీసుకోబోతున్నటువంటి అంశం కాపరి మరియు గొర్రెలు. ఇది బహుశా 4వ భాగం అనుకున్నాను. ఇది ఈ కాపరి మరియు గొర్రెలు అనేటువంటి అంశంలో మెయిన్ టైటిల్ ఇది మనకి, కానీ సబ్ టైటిల్ కూడా మనకు ఉంటుంది. దాన్ని అనుసరించిన సబ్జెక్టులు కూడా దీంట్లో సమకూర్చడం జరుగుతుంది. మనం దీన్ని ఎలా తీసుకోవాలంటే ఒక స్టడీగా తీసుకుందాం. ఒక ప్రసంగం కాకుండా, ఒక ఆదివారం ఉన్నట్టు కాకుండా ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో దీని గురించి మనం తెలుసుకోవడానికి ధ్యానం చేద్దాం. అనగా జాగ్రత్తగా స్టడీ చేద్దాం, మెసేజ్ స్టడీ చేద్దాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం కాపరి మరియు గొర్రెలు. గతసారి మనం 3వ భాగం అనుకుంటా మనం చెప్పుకున్నాం. మరి గొర్రెల కాపరి తన సొంత గొర్రె కాళ్ళ మీద కొట్టినట్టు. ఎందుకు ఆయన అలా చేశాడంటే ఇష్టం లేక కాదు, కానీ ఆ గొర్రె తన మాట వినందున, మరి ఆహారం తినందున, స్థిరముగా లేనందున, అది కాపరి నుంచి బహు దూరంగా వెళ్ళిపోతున్నందుకు కాపరి ఏం చేశాడంటే ఇలాగే విడిచిపెట్టేస్తే ఆ గొర్రెల కాపరి ఎందుకు ఆ గొర్రెను తన కాళ్ళను కొట్టాడంటే ఇంకొక ఆలోచన ఉంది కాపరికి. అది ఆ నుంచి ఒక దూరంగా వెళ్ళిపోవడం వలన అది తగ్గిపోతుంది. తర్వాత తోడేళ్ళు, అడుగు సింహమో లేదా క్రూరముఖమో ఆ గొర్రె పిల్లని పడుతుంది, తినేస్తుంది, లేక చంపేస్తుంది. కాబట్టి కాపరికి గొర్రెలు దూరంగా ఉండటం వలన ఎవరు నష్టపోతారంటే గొర్రెలు నష్టపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ కాపరికి అది ఇష్టం లేదు. కాబట్టి మంచి కాపరి కనుక అది కీడు కనిపించినా చెడ్డ కనిపించినా కానీ కొట్టైనా సరే దాన్ని దగ్గర తెచ్చుకోవడానికి ఆ కాపరి ఇష్టపడ్డాడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ 4-5 పాయింట్లు చెప్పిన తర్వాత మరొక చిన్న గొర్రెల గురించిన 2 ప్రవక్త చెప్పిన 2 గొర్రెల గురించిన కథలు 2 ఉన్నాయి. అవి కూడా నేను చెప్పి ముగిస్తాను. దేవునికి స్తుతి కలుగుగాక. చూడండి, మొదటగా ఈ కాపరి క్రూరుడు కాదు. చూడటానికి అతను చేసిన పని బట్టి చూస్తే తప్పు చేశాడు అనిపిస్తుంది.
అతడు క్రూరుడు, లేకపోతే భయంకరుడు, మంచి కాపరి కాదు, గొర్రెలంటే శ్రద్ధగా అతడు గొర్రెలు చంపుతున్నాడు అని అనిపిస్తారు. కొన్నిసార్లు విశ్వాసులైన గొర్రెలు కూడా కాపరిని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ప్రజలో. అయితే కాపరి చేసే పని గొర్రెకి ఏమాత్రం తెలియదు, తెలుసుకున్న అవసరం కూడా గొర్రెకి లేదు. ఎందుకంటే గొర్రె నిస్సహాయురాలు. ఎప్పుడు గొర్రె అది తనకు తానుగా ఎప్పుడు కూడా నడుచుకోలేదు, కానీ దాన్ని ఎవరో నడిపించాలి. ఎవరో ఒకరు గొర్రెని నడిపించడం అనేది అవసరం. ఒకరి చేత నడిపించబడకుండా వెళ్ళేది గొర్రె కాదు కానీ మేక అంటాడు ప్రవక్త. కాబట్టి ఇతను చూసినప్పుడు మంచి ఉద్దేశం కొరికే దాన్ని కాలం కొట్టాడండి, కానీ చూచుడికి మాత్రం పై రూపంలో అది చెడుగా ఉంది, క్రూరంగా ఉంది, చెడ్డగా ఉంది. చెప్పాలంటే అతడు సరైనవాడు కాదు, చంపేస్తున్నాడు, అయితే కోపిష్టుడు, లేకపోతే అతడు ఆ కోపంతో దాని కాలు ఎరగొట్టేశాడు అనిపిస్తుంది. పై పాఠమంతా అనిపిస్తుంది, కానీ తను వ్యక్తిగతంగా కలుసుకొని తన హృదయంలోకి వెళ్ళి తనతో కాసేపు మాట్లాడితే అప్పుడు కాపరి దాన్ని చెప్తున్నాడు, అయ్యా నేను చెడ్డవాడిని కాదు, నేను చెడిపోయిన వ్యక్తిని కాదు, లేకపోతే నేను అంత మూర్ఖుని కాదు, హల్లెలూయా, అలాంటి భయంకర వ్యక్తిని కాదని చెప్తున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. నేను దాని పట్ల ఎంతో దయగా ఉంటాను, దాన్ని ఎంత మాత్రం విడిచిపెట్టక ఇష్టపడలేదు. అయితే నా నుండి వెళ్ళిపోయినట్లయితే తోడేలు దాన్ని పట్టుకుంటుంది. కాబట్టి ఆ గొర్రె యొక్క కాలును నేను ఎరగొట్టి దాన్ని నాతో ఉంచుకున్నాను, దాన్ని నా రొమ్మున చేర్చుకున్నాను. ఎందుకంటే దానికి కొంత ప్రత్యేకమైన ఆహారం అంటే ప్రవర్తన వాక్యం అన్నాడండి. సరిగా లేని వారికి ప్రత్యేకమైన ఒక క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది. సరిగా లేని వారు ఎందుకు అలా ఉన్నారు ఏంటో అనేది వ్యక్తిగతంగా కొద్దిసేపు ఒక అరగంట, పావుగంట, గంట వారితో కూర్చుంటే కానీ అక్కడ ఆ విషయాలు బయటకు రావు. కాబట్టి మరి ఇక్కడ అన్నాడనమాట, ఎందుకంటే దానికి కొంత ప్రత్యేకమైన ఆహారము ఇవ్వడానికి అన్నాడండి. ఎందుకు ఎరుగొట్టాడు కావాలంటే ఇప్పుడు ప్రత్యేకమైన ఆహారం ఇవ్వాలి. ఎందుకంటే దానికి కొంచెం విటమిన్స్ తక్కువ ఉన్నాయి, బలహీనతగా ఉంది. అందుకే అది ఏం చేస్తుందంటే సరిగా సహవాసం కలిగలేదు కాపరితోటి, అది ఉంటుంది, వెళ్ళిపోతుంది, స్థిరంగా ఉండలేదు అంట. అది కాపరికి దూరంగా ఉంటుంది. ఇలా దూరంగా ఇలా ఉంటే మంచి కాపరి అన్నవాడు జీతగాడు కాదు కనుక ఇతను మంచి కాపరి కాబట్టి, తన సొంత గొర్రెలు కాబట్టి, పేరు పెట్టి పిలిచేవాడు కాబట్టి, స్వరమిని వెంబడించే ఆ గొర్రెలను అలా విడిచిపెట్టడానికి అతను జీతగాడు కాదు, అతను సొంతంగా సంపాదించిన గొర్రెలండి. హల్లెలూయా. కాబట్టి అతను ఏం చేశాడంటే దీన్ని ప్రత్యేకముగా శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే రమ్మంటే రావట్లే, లోబట్లే, ఆ మందులు కూడా తిరుగుతుంది, దూరం వెళ్తుంది. కాబట్టి సమయం చూసి దాన్ని పట్టాడు, కాలు ఎరుగొట్టాడు, అప్పుడు భుజనం వేసుకున్నాడు. ఇప్పుడు అది పరిగెట్టలేదు, అతని నుంచి దూరంగా వెళ్ళలేదు, పారిపోలేదు, ఎందుకంటే తప్పించుకోలేదు, ఎందుకంటే దాని నాలుకలో కాలు ఎరిగిపోయింది. కాబట్టి అంత త్వరగా ఆ కాపర్ నుంచి వెళ్ళిపోలేదు. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన, ఒకవేళ దాన్ని అలాగే విడిచిపెట్టేస్తే ప్రవర్తనాడు తోడే దాన్ని పట్టుకుంటుంది అంటాడు. కాపరికి తగ్గిపోయిన గొర్రెలు ఏమైతున్నాయో అవి కాపరికి దొరక్కపోతే, కాపరి దగ్గర లేకపోతే అవంట దేనికో దానికి క్రూరమృగానికి ఆహారంగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. దేనికో దానికంటే ఒక విశ్వాసం చచ్చిపోస్తూ కాపరి నుంచి దూరం అయిపోతే, అతను కాపరిని పోగొట్టుకుంటే, సహవాసం పోగొట్టుకుంటే, తర్వాత అతను ఒంటరిదానిగా తిరుగుతుంటుంటే అవతల తోడే లాంటివి ఏం చేస్తాయంటే సమయం చూసి పట్టవచ్చు, లేదా లోకంలోనికి రాగొచ్చు, లేదా రాజకీయంలోనికి, లేక కబ్బుల్లోనికి, లేకపోతే అల్లతో కూడిన ఆటపాటలకి, లేకపోతే శరీరమైన కార్యాలకి, నేత్రాశకి, శరీరాశకి, జీవుడమ్మనికి ఒకవేళ లోకం అతని ఆ విశ్వాసాన్ని గొర్రెలు లాగే వచ్చేమో. కాబట్టి అతను మంచి కాపరి కాబట్టి మంచి పని చేశాడండి. మంచి కాపరి ఏది చేసినా మంచిదే అనే అభిప్రాయం వచ్చినప్పుడు దాని గురించి మనం అంతగా ఆలోచించడం అవసరం లేదు. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రభువు డిస్కస్తున్నాడు, ఆయన మంచి కాపరి అండి, ఆయన ఏది చేసినా కరెక్టే. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. ప్రియ స్తోత్రులారా, ఇప్పుడు ఆ ప్రవక్త అన్నమాట ఏంటంటే దానికి ప్రత్యేకమైన ఆహారం ఇవ్వడానికి అన్నాడండి. ఎందుకంటే సరిగ్గా వాక్యం తెలియని వారే చంచల మనసులు ఉంటారు, సరిగ్గా వాక్యం ఎరగని వారే దివు మనసుతో ఉంటారు, సరిగ్గా వాక్యం ఎరగని వారే కొంత లోకములోను కొంత సంఘములో ఉంటారు. అదే ఆ యెహోవా దయాళుడని ఆ వాక్యాన్ని రుచి చూసినట్లయితే ఎన్నడూ విడిచిపెట్టరు. దేవునికి స్తుతి కలుగాక. అది సరైన ఆహారం అని, అది ఆరోగ్యకరమైనది తెలుసుకుంటే మరి గొర్రెలు ఆ వ్యక్తిని
విడిచిపెట్టరు. ఒక రోగి ఒక డాక్టర్ని బాగా విశ్వసించినట్లయితే ఆ డాక్టర్ని హాస్పిటల్ విడిచిపెట్టరు. హల్లెలూయా. ఒక వ్యక్తి మంచివాడిని తెలిసినప్పుడు, అతను నిజంగా యథార్థపరుడు అన్నప్పుడు, డాక్యుమెంట్స్ అయినా ఏవైనా అతని చేతికిస్తే తిరిగి ఇవ్వగలడు, నమ్మకస్తుడు అన్నప్పుడు ఇవ్వగలరు. కాబట్టి ఇక్కడ గొర్రెలు నమ్మగలవు, కొన్నిసార్లు అవి నమ్మకం గలవే, సాత్వికమైనవే, నిస్సహాయరాలే గొర్రె. కానీ గొర్రె ఎవరిని వెంబడించాలంటే తన సొంత కాపుని వెంబడిస్తేనే గొర్రెకు మేలు. కొన్నిసార్లు గొర్రెలు కాపరిని తప్పిపోయినప్పుడు, వారు దారి తప్పిపోయినప్పుడట కలవరంతో ఉంటారు. కలవరంతో వాళ్ళతో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, వాళ్ళ మొక్కలో దీనత్వం ఉండదు, వాళ్ళ మొక్కలో భక్తి ఉండదు, వాళ్ళ మొక్కలో ఏమాత్రం దయ, జాలి, కనికరం ఉండదు. వారు క్రూరముగా మొక్క కనిపిస్తాయి. కారణం ఏంటంటే వారు కాపరికి దూరంగా ఉండి తప్పిపోయినప్పుడు, మీకు తెలుసా, యేసుప్రభు చెప్పిన వాడు గుర్తుకు జ్ఞాపకం వస్తుంది. ఆయన ఉపమానం చెప్పాడు. 7 దయ్యాలు పట్టిన వ్యక్తిని విడగొట్టాడు అన్నమాట, మగ్దలేనే మరియ. ఆ కారణం బట్టి ఆయన ఒక దెయ్యం పట్టిన వాడిని వెళ్ళగొట్టాడట. అతని శరీరంలోంచి లేక ఆమె శరీరంలోంచి ఆ దెయ్యం వెళ్ళిపోయింది. అప్పుడు యేసుప్రభు వెళ్ళిపోయిన హృదయాన్ని శుద్ధి చేశాడు. హృదయ సింహాసనం ముందే దేవుడైన దెయ్యమని కూర్చుంటుంది. కానీ మన హృదయ సింహాసనం ముందు ప్రభువైన యేసుక్రీస్తు కూర్చుంటే చాలు. కాబట్టి అతను ఏం చేశాడంటే పొలగొట్టాడు, హృదయం శుద్ధి చేశాడు, శుభ్రం చేయబడింది అన్నమాట. హల్లెలూయా. ఆ తర్వాత దెయ్యం వెళ్ళిపోయాటండి. తిరిగి ఎక్కడ నివాస స్థలం దొరకలేదంటండి. అంటే స్పిరిట్స్ అనేవి సంచరిస్తాయి, సంచార జీవుల్లాగా. అవి ఏం చేస్తాయంటే ఆ స్పిరిట్స్ గాల్లో తిరుగుతూనే ఉంటాయండి. ఏం చేస్తాయంటే అవి ఎవరి నోకని పడతాయి అన్నమాట అండి. హల్లెలూయా. చచ్చిపోయిన వారు దెయ్యాలు కారు, చచ్చిపోయిన ఆత్మ సంచారం చేయవు, చచ్చిపోయిన ఆత్మలు విశ్రాంతి తీసుకుంటాయి అన్నాడట. హల్లెలూయా. అయితే ఏంటి స్పిరిట్స్ అంటే దెయ్యములు, తొయ్యబడినటువంటి దేవదూతలే ఆ దెయ్యములండి. సరే, ఇప్పుడు అవి సంచార జీవులు అంటే చూస్తాయన్నమాట అండి. ఎవరు ఖాళీగా ఉంటే, ఏ ఇల్లు ఖాళీగా ఉంటే అది వారికి నివాసస్థలం అనమాట. ఏ ఇల్లు అన్న శుభ్రంగా బాగుందనుకుంటే దాంట్లో ఇల్లు నివసిస్తాయి. ఇక్కడ ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఏమన్నాడంటే ఆయన, దేవునికి మహిమ కలుగాక, మత్తయి సువార్తలో ఈ మాట చెప్తున్నాడు. ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, దేవునికి స్తుతి కలుగాక. చూడండి, మత్తయి సువార్త 12:43 చదువుతున్నాను. 43. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి దినం వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. 43 వచ్చిన ప్రకారముగా అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అని రాయబడింది. అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. 44. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండ చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురములను. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. చూసారా, ఏంటి యేసు చెప్పిన ఈ కార్యములు చూస్తే, అపవిత్రమైన ఆత్మ ఒకరిని విడిచి వెళ్ళిపోయింది అనుకోండి, ఒక విశ్వాసలో అపవిత్ర ఆత్మ వెళ్ళగొట్టబడింది అనుకోండి, విశ్వాస శుద్ధుడయ్యి దేవుడు పూర్తిగా హృదయాన్ని వశపరుచుకుంటాడు, శుద్ధి చేయబడుతుంది అనమాట. దేవునికి స్తుతి కలుగాక. అయితే ఇక్కడ ఒక మాట ఉందన్నమాట, ఆ ఇంట ఎవరినూ లేక అని మాట చూడండి. ఇల్లు అనగా మనమే అనే విషయం మర్చిపోకండి. ఆత్మీయంగా ఇల్లు అనగా మనమే. వింటున్నారండి? ఈ శరీరమే దేవుని ఇల్లు అండి. ఈ శరీరమే దేవుని ఆలయం. ఈ శరీరమే దేవుని నివాస స్థలమై ఉన్నది. ఇప్పుడు దీంట్లో దెయ్యం పనిచేసినప్పుడు దేవుడు ఏదో సమయంలో పట్టుకుని ఏం చేస్తాడంటే తన స్వార్థ ద్వారానో, సంగీతం ద్వారానో, ప్రార్థన ద్వారానో, ఏదో విధంగా దేవుడి ద్వారా ఈ శరీరంలో ఉన్న దెయ్యాన్ని సువార్తికుడు, సంఘకాపుడు, ఉపదేశకుడు, అపోస్తుడు, ప్రవక్తో ఎవరో ఒకరు నీలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొడతాడు. హల్లెలూయా. దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అనబడుతున్న శరీరంలో ఖాళీ ఉండకూడదు అంతే. అర్థమైంది మీకు? దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తుని ప్రభువుగా, రక్షకుడిగా, సింహాసనాసుడిగా ఆయన హృదయ సింహాసనం మీదకి ఆహ్వానించాలి. ఖాళీ ఉంచకూడదండి.
అందుకే అడుగుతాడు, దేవుడైనా ఉండాలి హృదయంలో, నీలో దేవుడైనా ఉండాలి, దయ్యమన్నా ఉండాలి అంటాడండి. అంటే ఒకసారి దెయ్యాలు బట్టి మనల్ని సైతాన్ ఎలా పడితే వాళ్ళు ఆడుకుంది. దెయ్యం విడిచిపోయిన తర్వాత ఆ స్థలం ఖాళీ ఉండకూడదట. దేవుని పరిశుద్ధాత్మ నాయకుడికి ఆ సింహాసనం మనం వేయాలి, అప్పుడు ఇది ఖాళీ ఉండదు. ఇది ఇక్కడ చూడండి, ఈ దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట ఎవరు లేక అని మాట చూస్తాను. అంటే ఎవరు లేరు, ఎవరైనా ఉంటే రారు. కానీ దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం ఖాళీ ఉండకూడదట. ఈ హృదయ సింహాసనం మీద యేసు ప్రభువు నివాసించాలి, యేసుక్రీస్తే నివసించాలి, యేసుక్రీస్తే ఆ సింహాసనాన్ని ఆక్యుపై చేయాలి, లేకపోతే ఆ సింహాసనం ఆయన కూర్చోవాలి. హల్లెలూయా. అక్కడ ఆయన లేకపోతే మీకు తెలుసా, ఆయన తనకు రాడండి. మీరు ఆయన ఆహ్వానించాలి, రాడు, రాడాయన. ఆయన్ని మీరు ఆహ్వానించాలండి. ఆయన ఎప్పుడైతే ఆయనకి రాజస్వాగతం పలుకుతావో అప్పుడు ఆయన వస్తాడండి. నీ ఆహ్వానం లేకుండా ఆయన వెళ్ళడు. అందుకే చూడండి, కానానే ఊర్లో ఆయన యేసును ఆయన శిష్యులు పిలువబడిరి అని ఉందండి. పిలువబడకుండా ఆయన ఎక్కడికి వెళ్ళడండి. దేవునికి స్తుతి కలుగాలి. చూడండి, దెయ్యాలు పట్టిన ఆ పందులు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు ఊర్లోకి వస్తున్నప్పుడు వాళ్ళు వద్దన్నారండి. అంటే ఆయనకి ఆహ్వానం లేదు, నో ఇన్విటేషన్, నో వెల్కమ్, నువ్వు రావద్దని చెప్పారండి. ఆయన ఆ ప్రజలందరూ రావద్దు అన్నప్పుడు బలవంతంగా వెళ్ళదండి, ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన అంటే ఆయన్ని మన హృదయం ఎప్పుడైతే మనలో ఉన్న దెయ్యం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, అది ఖాళీగా ఉన్న సమయంలో చీకటి వెళ్ళిపోయిన వెంటనే వెలుగుని పీల్చుకోవాలి. ఆమేన్. దెయ్యం వెళ్ళిపోయిన వెంటనే దేవుడు మనం పిలవాలండి. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఇల్లు ఖాళీగా లేదు, వెళ్ళిపోతాడు అన్నమాట. ఇక్కడ ఏంటి సమస్య ఏంటంటే, అది ముందు ఊడ్చబడింది, శుభ్రం చేయబడింది, అపవిత్రాత్మ ఉండి కొంతకాలం ఉండి వెళ్ళిపోయింది. అది ఫిక్స్ అయిపోయింది, నా ఇల్లు అని ఫిక్స్ అయిపోయింది కనుక. కానీ ఇల్లు ఉడిచి శుభ్రం చేయటం వల్ల అది తిరిగి రాలేదు. కానీ ఇక్కడ ప్రభు చెప్పినది కాదు, శుభ్రం చేయబడింది, బాగానే ఉంది, కానీ ఇంట్లో ఎవరు లేరండి. అనగా నీ హృదయంలో దెయ్యం పోయిన తర్వాత ఖాళీ ఉంచకుండా యేసుక్రీస్తుని ఆహ్వానించకపోతే ఆయన రాడు. హల్లెలూయా. అసలు హృదయము, నా కుమార్తె నా కుమారుడు అనే హృదయం నాకు ఇమ్మన్నాడండి. నేను దానిని బాగు చేస్తానండి. నువ్వు ఇవ్వకపోతే ఆయన బాగు చేయలేడు. ఈ రాత్రి నీ హృదయానికి ఇవ్వకపోతే బాగు చేయలేడు. దేవునికి స్తుతి కలుగాక. అందుకే చూడండి, ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చుంట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దెయ్యాలు తీసుకొచ్చిందంట. అంటే ఒక్కసారి లోకంలో దెయ్యం వెళ్ళిపోయింది అనుకోండి, వెంటనే ఏం చేయాలని తెలుసా, మనం యేసుక్రీస్తుని లోపలికి ఆహ్వానించాలి, రమ్మని పిలవాలి, నా సింహాసనం కూర్చోమని చెప్పాలి, నా హృదయ సింహాసనం ఉండాలి ప్రభు అని చెప్పాలి. నువ్వు అది ఖాళీగా ఉంచావు అనుకోండి, వెంటనే మళ్ళీ అది వెళ్ళంట 7 దెయ్యాలు తనకన్నా అదే చెడదంటే దానికన్నా చెడ్డ ఏంటండి. అంటే సూపర్ సెట్ అనమాట. అంటే ఇది ఇంకా భయంకరం, దీనికన్నా భయంకరం అని 7 తీసుకొస్తారట. తీసుకొస్తే అదే చెడ్డదిరా బాబు అంటే దానికన్నా చెడ్డ 7 దెయ్యాలు తీసుకొస్తే ఎలా ఉంటుందంటే, అక్కడ బైబిల్ చెప్తుంది, ఆ మనిషిని కడపడే స్థితి అంటే చివరి స్థితి మొదటి దానికంటే ఘోరముగా భయంకరంగా ఉంటుందండి. ఏంటి తేడా అక్కడ? దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, అపవిత్రాత్మ విడిచిపెట్టిపోయిన తర్వాత పవిత్రాత్మకు తలమిస్తే ఇక వాడు రాడండి. దేవునికి స్తుతి కలుగాక. ఇప్పుడు ఇతను చేసిన పని ఏంటంటే, దానిలో ఉన్న సమస్తమైన అవిశ్వాసం ఎలగొట్టాడండి. ఆమేన్. దూరంగా పారిపడిన దాన్ని అతను ఎలుగొట్టి తీసుకొచ్చాడండి. దేవునికి స్తుతి కలుగాక. ఇదేమంటే ప్రత్యేకమైన ఆహారం. చూడండి, చర్చికి సరిగా రానివారు, విశ్వాసం సరిగా ఉండనివారు, ఏదో లోపం ఉంది వారిలో, ఎక్కడో తప్పు ఉంది వారిలో. ఎందుకంటే వారు సరిగా ఆరాధన చేయట్లేదు, సరిగా పాడట్లేదు, సరిగా బైబిల్ చదవట్లేదు, సరిగా మోకరించి అట్లీస్ట్ దేవునితో మంచిగా ప్రార్థన, యథార్థమైన ప్రార్థన చేయట్లేదు, ఇష్టంగా ప్రార్థన చేయట్లేదు, ఏదో అప్పగించినట్లుగా, ఏదో వాడికి చెప్పిన హృదయపరంగా దేవునితో సహవాసం ఉండట్లేదు. అంటే ఏదో లోపం ఉంది, ఏదో తేడా ఉంది. సంఘ కాపరి ఏం చేస్తాడంటే దాన్ని కనిపెడుతున్నాడు, దాన్ని చూస్తున్నాడు, దాన్ని గమనిస్తున్నాడు. చూసి టైం చూసి దాన్ని కాళ్ళకి కొట్టాడు, తీసుకొని భుజాలు వేసాడు. ఇప్పుడు దానికి ప్రత్యేకమైన ఆహారం తినిపిస్తున్నాడు, ప్రత్యేకమైన గడ్డి తినిపిస్తున్నాడు. ప్రత్యేక ఆహారం తింటూ వలన అది ఇప్పుడు పారిపోకుండా, దూరంగా ఉండకుండా, దుష్టులకి అది దొరకకుండా, దెయ్యం లేకపోతే క్రూరమృగాలకి అది చిక్కకుండా ఇప్పుడు కాపరి దగ్గర భుజాలు ఉందండి. అంతే క్షేమం తెలిసేది. కాపరి ఏంటో తెలుసా? మంచి కాపరి అది సింహమైనా ఎలుగుబంటి అయినా దాంతో పోరాడతాడండి.
అందుకే అన్నాడు, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెడతానని ఆయన చెప్పి ఉన్నాడు. అయితే ఇతడు సొంత కాపరి కాబట్టి సొంత గొర్రెలు పేరు పెట్టి పిలిచినా అవి వస్తాయి కనుక ఏదో ఒకటి తేడా ఉన్నప్పుడు, ఇది తేడా ఉన్నప్పుడు దీన్ని కాలేరు కూర్చోటండి. తర్వాత అంటే దానికి ప్రత్యేకమైన ఆహారం అంటే ఏదైతే సరిగ్గా తెలియదో ఆ సంగతి కూర్చోబెట్టి వాక్యం తెరిచి జాగ్రత్తగా ఆహారం ఇస్తూ, ఆహారం ఇస్తూ దానికి గాయం చేస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వెరగొట్టిన ఈయనే మళ్ళా వైద్యుడిగా మారాడు. ఆహారం పెడుతున్నాడు, ఆరోగ్యం చూస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు దానికి కావాల్సిన శ్రద్ధ చూపిస్తున్నాడు. అంటే ఏదో విటమిన్ తక్కువ ఉంది, సరిగా లేదు, అస్థిరంగా ఉంది కాబట్టి సరైన విషయాలు జాగ్రత్తగా కూర్చోబెట్టి ఒక తండ్రి తన కుమార్తె చెప్పినట్లుగా జాగ్రత్త విషయాలను కూడా తేటగా చెబుతున్నట్టు అన్నమాట. ఇక్కడ తినిపించడం అంటే దేవుని వాక్యమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. తూర్పు దేశాలు అంటే గొర్రెల కాపర్లు గొర్రెల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారంటే, వింటున్నారా? ఒకవేళ ఏదైనా గొర్రె తప్పిపోయిందేమోనని ప్రతి ఒక్క గొర్రెను లెక్కిస్తారంట వాళ్ళు. అంటే చర్చికి వస్తున్న విశ్వాసులు ఎంతమందో కూడా లెక్కించడం చాలా ప్రాముఖ్య భాగం. కొంతమందికి ఎంతమంది వస్తారో కూడా తెలియదు, అసలు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. కానీ ఇక్కడ లెక్క ఏంటంటే ఎంతమంది వస్తున్నారో ఎవరు రావట్లేదో ఒక లెక్క అనేది సంకాపరికి చాలా అవసరము. అందుకే ప్రభుతున్నాడు, వాటి దొడ్డులోనికి తోలుకొని వచ్చి వాటిలో ఏదైనా తప్పిపోయిందేమోనని ప్రతి ఒక్క గొర్రెను సంఘ కాపరి లేకపోతే ఆ గొర్రెల కాపరి లెక్కిస్తాడు. ఒకవేళ వాటిలో ఒకటి తప్పిపోయినట్లయితే ఆయన ఆ బయట ఎడారిలోనికి ఆ పగలంతా ఎక్కడెక్కడైతే ఆ గొర్రెలు మేపాడో, ఏ చెట్టు కింద, ఏ యొక్క పచ్చగడ్డ, ఏ పొలంలో, ఏ పర్వతం మీద, ఏ కొండ మీద, ఏ స్థలాల్లో పగలంతా ఎక్కడైతే మేపాడో, ఎక్కడెక్కడ ఆ మందను మేపి ఉన్నాడో ఆ స్థలములకు వెళ్ళి తప్పిపోయిన దాన్ని కనుగొనే వరకు అతడు విశ్రమించడు. మంచి కాపరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. వింటున్నారు ప్రియారా? అంటే కాపరి గొర్రెలు ఎక్కించుకుంటాడండి. ఎందుకంటే అసలు 100% 100 వచ్చాయా, 100 ఉన్నాయా, లేకపోతే 99 ఉన్నాయా, 80 ఉన్నాయా అంటే అర్థం ఏంటంటే ఒక విశ్వాసి కూటలకి ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో సంకాపరికి తెలియదు. తెలుసుగా, బహుశా మీకు తెలియపోవచ్చు, కానీ నిజమైన మంచి కాపరి, శ్రద్ధ వహించే కాపరి అండి తన కూటలు ఏర్పాటు చేసినప్పుడట, ఇదిగో సంఘ కాపరిగా మనం చెప్తున్నాను, ఆ గుమ్మం దగ్గర చూస్తాడట ఎప్పుడు కూడా ఇంకొక వ్యక్తి రావాలి, ఇంకో విశ్వాసం రావాలి, మంచి వాక్య వాసన పులిపెట్టి నుంచి ఈ వాక్యము ఆహారము ఆ గొరికి పెట్టాలి, ఆ విశ్వాసకి పెట్టాలి, ఆ విశ్వాసం దాన్ని తీసుకోవాలి. కాబట్టి మంచి వర్తమానం వస్తుంది. ఈ గడిలో ఆ సహోదరుడు లేడు, ఆ సహోదరు లేదు, అయ్యో ఈ సహోదరుడు లేడు, ఈ సహోదరు ఉంటే బాగును, ఈ సహోదరు ఉంటే బాగునని వస్తే బాగునంట కూటా జరుగుతున్న సమయంలో సంకాపడి ఆ ద్వారం దగ్గర చూస్తాడట. ఎందుకు పొగట్టుకున్నారు అని బాధ, వ్యధ, పొగట్టుకున్నారని చెప్పి చింత అతనికి. సరైన వాక్యం వారికి వినిపించే ఉద్దేశంతో ఉన్న ఏ సంకాపడి కూడా ఎంతమంది వచ్చారో ఏంటో చూసుకుంటాడట, లెక్క పెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగాక. ఒకవేళ అది లేదనుకోండి, ఆ మందలో ఏం చేస్తాడు అతను? ఆ కూటలిన తర్వాత అదే ఆ మందల పక్కన పెట్టో వెళ్ళి వెతకడం ప్రారంభిస్తాడు. దాన్ని కనుగొన్న తర్వాత అంటండి దొరికినప్పుడు దాన్ని తీసుకుని తన భుజాల మీద పెట్టుకుని దాన్ని దొడ్డిలోని తీసుకుని వస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నవి, అప్పుడు ఆ గొర్రెల కాపరి ఆ కాలినొద్ద తాను ఉంచుకుంటాడు. గొర్రెల దొడ్డికి ఆయనే ద్వారమై ఉన్నాడు, అక్కడ మరొక మార్గం లేదు. హల్లెలూయా. అదొక గొర్రెల సాలై ఉన్నది, దానికి పైన ఒక శిఖరాన్ని అది కలిగి ఉన్నది. మొదటగా ఏదైనా ఆ కాపరిని దాటి వస్తేనే కానీ ఏది గొర్రెలోనికి రాలేదు అన్నాడండి. అంటే మనం చెప్పుకున్నట్టుగా ఆయనే ద్వారంగా ఉన్నాడు, ఆయనే కాపరిగా ఉన్నాడు, ఆయనే పట్టించుకున్నాడు. ఆయన్ని కాకుండా ఏది లోపలికి ప్రవేశించిందంటే దేవునికి స్తుతి కలుగాక. నా ప్రియ స్తోత్రులారా, ఇక్కడ మన ప్రభు చెప్పినట్లుగా మొదటగా ఏదైనా ఆ కాపరిని దాటి వెళ్తేనే కానీ ఏది గొర్రెలోనికి రాలేదు అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నా ప్రియ స్తోత్రులారా, ఇంకొక కోడ్ నేను చెప్పాలని ఆశిస్తున్నాను. గొర్రెల గురించి ఎలా శ్రద్ధ తీసుకునే వలనో
దేవుని యొక్క కాపరికి తెలుసును అంటాడండి. హల్లెలూయా. గొర్రెల గురించి ఎలా శ్రద్ధ తీసుకోవాలనో దేవుని కాపరికి తెలియను అంటున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. అంటే గొర్రెలను ఎలా శ్రద్ధ తీసుకోవాలి? లెక్క పెట్టడం, అనారోగ్యంగా ఉండటం, బలహీనంగా ఉండటం, సరిగా రాకపోవటం, సరిగా ఆహారం తినకపోవటం, సరిగా దగ్గరగా సహవాసం చేయకుండా దూరంగా ఉండటం, ఇవన్నీ కూడా వీటన్నిటి విషయంలో ఆ కాపరి గొర్రెల విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాడంటే. అంటే సహోదరుడు రావట్లేదా, దూరంగా ఉన్నాడా, సంఘ కాపరి చూస్తాడు. గొర్రె దూరంగా ఉంటుందా, దగ్గరగా ఉంటుందా, రెగ్యులర్గా వస్తుందా, రావట్లేదా, అసలు ఆహారం అనే వాక్యము వింటున్నారా, తింటున్నారా లేదా అనేది కూడా సంఘ కాపరి లేక గొర్రెల కాపరి శ్రద్ధ చూపుతాడట. దేవునికి స్తుతి కలుగాక. గొర్రెల గురించి ఎలా శ్రద్ధ తీసుకోవాలో దేవుని యొక్క కాపరికి తెలిసి అంటండి. ఎలా తీసుకున్నాడు ఈయన? దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు తన కాళ్ళను కూడా తీసుకున్నాడు. అదొక శ్రద్ధ. ఆమె ఇంకో విధంగా చెప్పాలంటే దావీదు చేతిలో, ఆ దావీదు యొక్క సంచిలో తేనె మరియు సున్నం అనే ఒక మందు ఉండేది అన్నమాట. శ్రద్ధ వహించేవాడు. ఏంటంటే ఇతను ఈ గొర్రె జబ్బుగా ఉంది, చాలా బలహీనంగా ఉంది, సరిగా ఆహారం తీసుకోవట్లేదు కాబట్టి గమనించాడు. ఆ దావీదు అనే కాపరి, గొర్రెల కాపరి ఏం చేశాడంటే చిన్న కొండకి, చిన్న బండకి లేక చిన్న రాయికి ఏం చేశాడు, ఆ బండకి కొద్దిగా సున్నం రాసి దానిపైన తేనె రాశాడట. తేనె అంటే గొర్రెలకి చాలా ఇష్టం అంటండి. ప్రేమ అంటే విశ్వాసులకి చాలా ఇష్టంగా ఉండాలని అర్థం అండి. అక్కడ దేవునికి స్తుతి కలుగాక. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? దాన్ని చూస్తున్నాడండి. దాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా ఏదైతే ఉందో ఆ వైద్యాన్ని, వైద్య విషయంలో సరిగా తినని గొర్రెకు ఈ సున్నములైతే, ఈ తేనె వెనకున్న మందు పెట్టున్నట్టయితే అది ఆరోగ్యం ఉంటుంది. అది శ్రద్ధ కాదా? అది శ్రద్ధ ఉన్నది. ఇంకో పాయింట్, గొర్రెలన్నీ మేస్తున్న సమయంలో దావీదు అనే మంచి కాపరి ఏం చేశాడంటే తోడేలు చూశాడు, లేకపోతే ఎలుగుబంటి చూశాడండి. ఎలుగుబంటి చూసినప్పుడు అది వచ్చింది, మందని చెల్లాచెల్లి కొడుతుంది, మందని పాడు చేస్తుందని మంద పట్ల శ్రద్ధ వహించిన వాడే మంచి కాపరి. ఆ మందని డిస్టర్బ్ చేస్తున్న ఎవరు ఎవరు తోడేలు మందని డిస్టర్బ్ చేస్తున్న, దావీదు మందని డిస్టర్బ్ చేస్తున్న ఎలుగుబంటిని అతను తరుము కొట్టాడండి ఆయన. అది శ్రద్ధ. తర్వాత అదే గొర్రెల్లో సడన్గా వచ్చి 500 పౌండ్లు గల ఒక కొదమసింహం వచ్చి తన కూరతో పట్టుకుని గొర్రె పిల్లలు తీసుకుపోతుంటే గొర్రెల కాపరి గొర్రెల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడండి. ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడంటే అతను దాన్ని పట్టుకుని సింహం నోరంటే ఆ రెండుగా చీల్చేశాడంటే. గొర్రెల పట్ల కాపరికి ఎలా శ్రద్ధ వహించాలో తెలుసు అంట. దేవునికి మహిమ కలుగాక. దేవునికి స్తుతి కలుగాక. హల్లెలూయా. రెండో బయటకు వద్దాం. గొర్రెల కాపరి ఎల్లప్పుడూ తన విధి నిర్వహణలోనే ఉంటాడట. అంటే గొర్రెల కాపరి ఎల్లప్పుడూ తన విధి నిర్వహణలోనే ఉంటాడట. ఎలా అంటే గొర్రెల కాపరి గురించి మరొక విషయం ప్రవతన్నాడు. గొర్రెల కాపరి ఎల్లప్పుడూ తన విధి నిర్వహణలో ఉంటాడు. మీకు తెలుసా, గొర్రెల కాపరి వాటితో రాత్రి మగులు ఉంటాడు. కొద్ది కాలం కిందట నేను వేటాడుచున్న కొలరడలో కొండల్లో గొర్రెల పర్వతం అని ఒక పేరు పెట్టిన పర్వతం ఉంది. అది గొర్రెల పర్వతం అంటారు. అవతల భాగమున వారు గొర్రెలను మేపుచుండకు వెళ్ళారు. అనుమతించున్న ప్రాంతంలో గొర్రెలు మేపుతున్నారు. నేను ఆ గొర్రెల కాపరులను గమనించాను. ప్రవక్త అంటున్నాడు, ఆ గొర్రెలను మేపువారిలో కొందరు పొడవైన గడ్డం కలిగి వారు ఉన్నారు, యవనస్తులుగా ఉన్నారు. వారు ఆ గొర్రెలతో రాత్రి బవలు నిలిచి ఉన్నారు. వారు ఎల్లప్పుడూ విధి నిర్వహణలోనే ఉన్నారు. అంటే చూడండి ఎలాంటి శ్రద్ధ అంటే, వాళ్ళకి ఒక గొర్రె పిల్ల పుట్టింది అనుకోండి, అక్కడికి వెళ్తారండి వాళ్ళు. తెలుసుకోవాలి, ఎక్కడైతే గొర్రె పిల్ల ఉన్నాడో అక్కడ విశ్వాసం అనుకోండి, ఎక్కడ కాపరి ఉన్నాడో అక్కడ సంఘ కాపరి పాస్ అనుకోండి. దేవునికి మహిమ కలుగాక. ఎక్కడ ఆ దొడ్డేను ఉపయోగిస్తున్నామో అది సంఘం అని మీరు మర్చిపోకండి. దేవునికి మహిమ కలుగాక. దేవునికి స్తుతి కలుగాక. ఏం చేస్తే పుట్టిన వెంటనే గొర్రెల కాపర్లో అక్కడెక్కడ పెట్టుకుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రవక్త అన్నాడు, గొర్రెల కాపర్లు రాత్రి మగుల్లో తన విధి నిర్వహణలో ఉన్నందును బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు. అంటే గొర్రెల కాపర్లు అంటే అండి,
గొర్రెలు సూలు కట్టినప్పుడట వాటికి దూరంగా ఉంటారంట. వాడు ప్రైజ్లో సూలు కట్టినప్పుడు పిల్లలకి సమయం వచ్చినప్పుడట వాళ్ళు చాలా శ్రద్ధగా చూపుతారు, అక్కడే ఉంటారంట. వాళ్ళు కనిపెట్టుకుంటారు, రాత్రి నమ్మకం కనిపెట్టుకుంటారంట. ఎందుకు తెలుస్తా? మరొక కొత్త గొర్రెలు కనిపిస్తున్నాయి. అతను ఆనందం, సంతోషం. ఎందుకంటే నా గొర్రెలు చూలు కట్టాయి, ఆ గొర్రెలు కనబోతున్నాయి, నా మంద పెద్ద అవబోతుంది, మరొక కొత్త గొర్రెలు వస్తున్నాయి అని గొర్రెల కాపరట, మంచి కాపరు చెప్తున్నాను. తను సంపాదించిన గొర్రెల కొరకైతే ఆ కాపరు అక్కడే ఉంటాడట, రాత్రి వాళ్ళు కనిపెట్టుకుంటాడట. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. గొర్రెల కాపర్లు రాత్రి వేళ పొలంలో ఉండి, చూడండి, ఆ రాత్రి వేళ కాపర్లు ఉన్నప్పుడు ఒక స్వరం వచ్చింది, ఇదిగో గొర్రె పిల్ల పుట్టింది, క్రీస్తు భగవాను జన్మించాడు చెప్పగానే వాళ్ళు శ్రద్ధ వహించారట, వెళ్ళి ఆయన చూశారట. ప్రవక్త అన్నాడు, గొర్రెల కాపర్లు అంటండి గొర్రెల పిల్లలు పెట్టినప్పుడట, సూలుగా ఉన్నప్పుడే, చూలు కట్టినప్పుడే మరి అవి పిల్లలు కనే సమయంలో దగ్గర ఉంటారట. తర్వాత పిల్లలు కనే సమయంలో గొర్రెలు ఈరినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడట, హల్లెలూయా, ఆ పిల్లల్ని ముక్కు పెడతారట అండి. నాసంతా క్లీన్ చేస్తారట, రక్తం అంతా క్లీన్ చేస్తారు, దాన్ని శుభ్రంగా వేళ్ళతో కడుగుతారు, ఉప్పు వేసి రాసి క్లీన్ చేస్తారు, జాగ్రత్తగా బట్టతో చుట్టి క్లీన్ చేస్తారంట. అంటే అంత శుభ్రం చేస్తారు. అలాగే గోర్లకు ఏవైతే ఉన్నాయి లేతవి, వాటిని జాగ్రత్తగా గీకి తీసేస్తారంట. అలా శ్రద్ధ వహించడంలో వాళ్ళు గొప్పవారు. దేవునికి మహిమ కలుగాక. దీని విషయంలో గొర్రెల కాపుడు ఎల్లప్పుడూ తన విధి నిర్వహణ, అంటే ఇలాంటి పనులు ఉంటాడు. అనారోగ్యమైన సమయము, తగ్గబోతున్న సమయంలో ఎలా ప్రవర్తించాలో, తిరగపోతే ఎలాంటి మందు పెట్టాలో, ఎలా సరిచేయాలో, ఎలా బాగు చేయాలో, ఇలా ఎల్లప్పుడూ విధి నిర్వహణలో ఉంటారట. అంటే ఎప్పటికప్పుడు గొర్రెల కాపర్లు గొర్రెలు కనిపెట్టుకుంటున్నారు. దేవునికి స్తుతి కలుగాక. మరి మన ప్రోత అన్నాడు బట్ట కదా, గొర్రెల కాపురి వాటి మధ్యలో తిన్నగా ఉండి అవి అవసరమైన మార్గంలో తన రాజ్యములకు జన్మించి ఉన్నవా అని చిన్న పిల్లలను చూస్తూ అతడు గమనిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అతడు రాత్రి మగులు తన విధి నిర్వహణలో ఉన్నందున నేను సంతోషిస్తున్నాను. నేను నిన్ను ఎన్నడు విడవను, ఎడబాయును. అంటే మంచి కాపరి అనేవాడు గొర్రెలను ఎడబాయుడు, వేడవాడు. మీకు ఉదాహరణ చెప్తాను. యెహోవా పాత నిబంధనలో ఒక మంచి కాపరిగా ఉన్నాడు. 20 లక్షల మందికి మోషే భౌతికంగా కాపరిగా ఉన్నను, అదృశ్యంగా మాత్రం యెహోవా కాపరిగా ఉన్నాడు. ఆ కాపరిగా ఉన్న ఆ కనబడిన గొప్ప యెహోవా కాపరి 20 లక్షలు గల ఆ గొర్రెలకు ఆకాశం నుంచి మన్నా అనే ఆహారం పంపించాడు. దాహం ఉన్న సమయంలో బండ నుంచి నిలిచాడు. కానీ గొర్రెలు ఏం చేస్తాయంటే ఆహారం తిన్నాయి, ఆ నీళ్లు తాగాయి, విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. కానీ బండ వారిని విడిచిపెట్టలేదండి. పౌలు అన్నాడు కొంతకాలం తర్వాత, ఆ బండ వారిని వెంబడించాను. ఆ బండ ఎవరు కాదు, క్రీస్తు యేసే అన్నాడండి. అంటే గొర్రెలు కొన్నిసార్లు దేవుడిని విడిచిపెట్టేస్తాయి. దేవుణ్ణి అవకాశాలు ఉన్నాయి. కాపరిని విడిచిపెట్టేస్తాయి. కాపరిని కూడా కొన్నిసార్లు గొర్రెలు విడిచిపెట్టేస్తాయి. దేవుణ్ణి, రెండోది కాపరిని, మూడోది సంఘాన్ని కూడా గొర్రెలు కొన్నిసార్లు విడిచిపెట్టేస్తాయి. అయితే వెళ్ళిపోయిన గొర్రెల కొరకు సంఘం ప్రార్థన చేసే సంఘం ఉంటుంది. వెళ్ళిపోయిన గొర్రెల కోసం కాపరి కనిపెట్టుకుంటాడు. తప్పిన కుమారుడు ఎలా వస్తాడని తండ్రి చూస్తాడు, అలా చూస్తాడు. అలాగే మరి దేవుడు విడిచిపెట్టేస్తే దేవుడు అంటున్నాడు, నేను విడవను, ఎడబాయును. మనుషులు దేవుడు విడిచిపెట్టే సందర్భాలు ఉన్నాయి, కాపరి విడిచిపెట్టే సందర్భాలు ఉన్నాయి, కాపరి వ్యతిరేకంగా ద్వేషించే సందర్భాలు ఉన్నాయి, సహవాసం విడిచిపెట్టే సందర్భాలు ఉన్నాయి. కానీ వెళ్ళిపోయిన వరకు సహవాసమును, కాపరిని, మరి దేవుడు కూడా విడవడు, ఎడబాయని విషయం తెలుసుకోవాలి గొర్రెలు. హల్లెలూయా. ఒక పాయింట్ కూడా చెప్పాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. ఇలాంటి కొన్ని శోధనలు, కొన్ని రోగములు, కొన్ని ఇబ్బందులు ఎందుకు వస్తాయి ప్రభు చెప్తున్నాడు విశ్వాసానికి. కొన్నిసార్లు ఆయన మనలను వ్యాధితో, రోగాలతో, మరి ఇబ్బందులతో మొత్తి మనలను తన రొమ్మున ఉంచుకొని మనతో ప్రియముగా మాట్లాడి తన దైవిక పునరుద్ధాన శక్తి యొక్క ప్రత్యేకమైన స్పర్శను నీకు ఇస్తాడు. కొన్నిసార్లు అంట ఆయనే మనలను వ్యాధితో మొత్తుతాడంట. కొన్నిసార్లు ఆయన కాపరి కాలు కొడుతున్నట్టుగా ఉంది. కొన్నిసార్లు కాపరి తన కర్రతో కొట్టినట్టుగా ఉంది.
కొన్నిసార్లు కాపరి మంచి ఆహారం పెట్టి మంచి నీళ్లు పెట్టినట్టుగా ఉంది. కొన్నిసార్లు కాపరి వైద్యం చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు మనల్ని వ్యాధితో ముద్దుతున్నాడు, లేక రోగంతో ముద్దుతున్నాడు, ఇబ్బందులతో ముద్దుతున్నాడంటే ప్రవర్తనాడు తన రొమ్మున ఉంచుకున్నట మనతో ప్రియముగా ఆయన మాట్లాడాలనుకుంటున్నాడట. అవకాశం మనం ఇవ్వట్లేదు కాబట్టి, సమయం లేదు కాబట్టి పని అని ఆ పని ఈ పని వివిధమైన తంత్రములు మంత్రాలు పెట్టుకుని ప్రజలు చాలా బిజీగా ఉండి సంఘం రాకుండా, కాపుడితో సహాయం చేయకుండా, దేవుని దగ్గర సరిగా ఉండకుండా అలాంటి సమయంలో దేవుడు వ్యాధిని పంపిస్తాడంట. చిన్నడా ఇప్పటికీ చాలా అనుభవం వచ్చినట్టు మీలో కొంతమందికి అనుభవం ఏంటంటే, దేవుడు దూరంగా ఉన్నప్పుడల్లా కరోనా వైరస్ రావటము, లేకపోతే బలహీన రావటము. దేవుడు కరోనా వైరస్ కూడా వాడుకున్నాడండి. దేవుడు నెబుకద్నెజర్ వాడుకున్నాడు. దేవుడు రేపు రష్యాను వాడుకోబోతున్నాడు ఎప్పుడొకసారి. దేవుడు వ్యాధుల్ని కూడా అనుమతిస్తాడా? ఇస్తాడు. ఎవరి మీదకి? తన సొంత ప్రజల మీదకి. ఎందుకు? తన సొంత ప్రజలు సరిగ్గా లేనప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు, దేవుడు దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఎల్లప్పుడూ అక్కడ ప్రవర్తన పంపేవాడు, వర్తమానం పంపేవాడు. వినకపోతే తన శత్రువుల రాజులు లేపేవాడు. వాళ్ళ దేశాన్ని, రాష్ట్రాన్ని, లేకపోతే ఆ గృహాల్ని ధ్వంసం చేస్తుండేవాడు. ఆయన ఇప్పుడు వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, రోగులు ఎందుకు వస్తున్నాయి, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? నాకైనా ఎవరికైనా సరే, ఏ మనిషికైనా సరే, ఎంతటి వాడికైనా సరే ఆ వ్యాధి, రోగము, ఇబ్బందులు దేవుడే అనుమతిస్తున్నాడట. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తావు నువ్వు, ఇప్పుడైనా మాట వింటాం. కొన్నిసార్లు ఆయన కూడా పక్కనట్టేసి డాక్టర్ గారు మందులు అవి నా ప్రయత్నం చేస్తానండి. అక్కడ కూడా దేవుడు ఏం చేస్తాడంటే, సరే చేసుకోండి, ఓకే ఇట్స్ ఆల్ రైట్ అని వదిలేస్తాడండి. మనం తిరిగి ఎక్కడ రావాలంటే, ఉదాహరణ చెప్తాను. దేవుడు అంట నిన్ను ఒక కట్టడి కట్టించాడండి. అంటే కొన్ని మేకలు, లేకపోతే గొర్రెలు, కొన్ని ఆవులు, కొన్ని గేదెలు, పెద్ద పొలము, మైదానములో సెంటర్లో ఏంటి దాని ఏమంటారు, కట్టురాయి రాయి పాతి ఆ రాయికి తాడు కట్టేస్తారు. అది పొడవాటి తాడు. ఏదైతే ఉందో అది మేకో, లేకపోతే గొర్రెవు, ఇంకా ఆవు, ఏ జంతువైనా మెడలో వేసేస్తారు. కట్టడి కట్టేసింది. అదేం చేద్దంటే ఫ్రీగా ఉన్నానుకుంటుంది అన్నమాట. తాడు పొడవుంది కానీ కట్టేసిన సంగతి మర్చిపోద్దండి. ఇక ఎంతవరకు ఉందో ఆ పరిధి వరకు వైశాల్యం అంతా తిరిగేస్తామంట. అనుకుంటుంది నేను చాలా ఫ్రీగా ఉన్నాను, కట్టినట్టు ఉంది కానీ కట్టినట్లేదు, నేను చాలా ఐఎమ్ ఫ్రీ అని చెప్పి ఇష్టాసరిగా తిరిగేద్దాం అనమాట. ఆ మూమెంట్లో తిరిగ్గా అది ఎక్కడికి వస్తే తెలుసు మళ్ళాను, దాన్ని తెలియకుండానే ఆ కట్టడికే చుట్టగా తిరగ్గా ఫ్రీగా ఉన్నాను తిరిగేద్దామంట. ఆగదానికి అది తిరిగి అలా ఎక్కడ అది ఆ దగ్గరగా పేగ దాకా వచ్చేద్దామంట, కట్టడి దాకా వచ్చేది. అవి అనుకుంటుంది నేను ఫ్రీ కాదు, నేను కట్టబడ్డాను, నేను కట్టడికి కట్టబడ్డాను. ఇప్పుడు విశ్వాసుల పరిస్థితి కూడా ఎంత. మనం కొన్నిసార్లు వెళ్ళే ఉన్నాంలే పర్లేదు అని వెళ్ళిపోతారన్నమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మెల్లిగా దగ్గర రావడానికి, అది దగ్గర రావడానికి ఏమో కట్టడి తాడు అవసరమైంది. నీకు నాకేమో ఆయన ఏం చేస్తాడంటే ఒక వ్యాధినో, లేకపోతే ఇబ్బందినో, ఏ కష్టాన్నో పంపిస్తారన్నమాట. నువ్వు తిరిగి ఎక్కడికి వస్తావు? హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు ఏంటంటే మా ప్రయత్నం మేము చేస్తాం, ఇక బాయ్ పైన దేవుడే అంటావు. నువ్వు ఎక్కడ రావాలంటే చివరికి అక్కడికే రావాలి. యాయిరు కుమార్తె గురించి యాయిరట వైద్యశాలలన్నీ తిరిగాడట, హాస్పిటల్ అన్నీ తిరిగాడట. ఇక ఆఖరి ఎక్కడ వచ్చాడంటే అక్కడికి వచ్చాడంటే అండి 12 సంవత్సరం రక్తస్రావ పడుతున్నటువంటి స్త్రీ కూడా హాస్పిటల్ అన్నీ తిరిగేసిందంటే అండి. అక్కడికి ఎక్కడికి వచ్చిందంటే సరైన వైద్యుడైన వాక్యమైన యేసుకు వచ్చినప్పుడే ఆమె స్వస్థపరచబడింది. విశ్వాసి ఇప్పుడు ఎక్కడికి రావాలి? మనం కొన్నిసార్లు ఆ బండను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా గొర్రెలు కూడా కొన్నిసార్లు కాపర్ని, దొడ్డెను, సహవాసాన్ని,
విడిచిపెట్టి దూరం వెళ్ళిపోతుంటారు అన్నమాట. అయితే దేవుని ఏర్పాట్లో ఉంటాయి. అసలు దేవుడు నిన్ను కడితే, ఆ కట్టడికి దేవుడిని కడితే, ఆ వాక్యంతో నేను బంధిస్తే, నేను ఎంత దూరం వెళ్ళినా సరే అది నేను లాక్కొస్తా దగ్గరికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. నాతో ఉన్నారు పేరా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అంటే శ్రద్ధ చూపడం కానీ, నిర్వహణలో ఉండడం కానీ, ఇక కాపర్లు దాన్ని చాలా శ్రద్ధ చూపిస్తారు అన్నమాట. ఒక ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి మనం బంధించబడ్డాం. అందుకే ప్రవర్తనాడు కొన్నిసార్లు ఆయన మనలను వ్యాధితో, రోగముతో, మరి ఇబ్బందులతో మొత్తి ఆయనే మొత్తాడట. ఎందుకు మొత్తుతున్నాడు? మనలను తన రొమ్మపై ఉంచుకొని మనతో ప్రియముగా మాట్లాడి తన దైవిక పునరుద్ధరణ శక్తి యొక్క ప్రత్యేకమైన స్పర్శ ఆయన మనకిస్తాడట. ఎందుకంటే ఆయన ఇంకను అదే యేసై ఉన్నాడు. ఆయన ఇంకా స్వస్థపరిచేవాడు, ఆయన ఇంకా నేను ఆదుకునేవాడు, ఇంకా ప్రేమించేవాడు, క్షమించేవాడు, అదే యేసై ఉన్నాడని నువ్వు తెలుసుకుంటే కొరకు అలా చేస్తాడంట. ఇప్పుడు గొర్రెని కాలు కొట్టడంలో గొర్రె తెలుసుకున్న కొరకే చేశాడు ఆ పని. కానీ పైకి చూడడానికి అది మనకు చెడ్డగా ఉంది, కూడుగా ఉంది. కానీ దానికంటే ఉద్దేశం మంచిదే ఉంది. కొన్నిసార్లు మనం కూడా చేసే పనులు చెడ్డగా ఉండవచ్చు, కానీ దాని వెనక దేవుని ఉద్దేశం ఉన్నది, లేక కాపుర ఉద్దేశం ఉన్నది, ఏదో మంచి ఉద్దేశం ఉందని అందరికీ అర్థం కాదు పేరు. అయితే అతనితో సహవాసం చేసి అడిగిన వ్యక్తికి అర్థమైంది. దూరం చూసినప్పుడు అతను కురుడుగా ఉన్నాడు, కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడినప్పుడు అతను ఎంత శ్రద్ధగా ఉన్నాడు అనేది మనకు అర్థమైంది. దేవుడికి స్తుతి కలుగాక. ఇంకా ఒక మనిషి దేవుని చేత స్వస్థత నొందినప్పుడు, ఇక్కడ విషయం చెప్పాలి, స్వస్థత నూనెలో లేదండి, నీరులో లేదండి. హల్లెలూయా. స్వస్థత దేవుడి నుంచే వస్తుందండి. పాస్టర్ కూడా స్వస్థపరచలేడు, ప్రవక్త స్వస్థపరచలేడు. చూడండి ప్రవక్త ఇక్కడ ఇంకో మాట చూడండి. ఒక మనిషి దేవుని చేత స్వస్థత నొందినప్పుడు మనం ప్రార్థన చేస్తాం, దేవుడు స్వస్థపరుస్తున్నాడు. డాక్టర్ మందులు రాస్తాడు, మందులు వేసుకుంటాం, కానీ డాక్టర్ గారు స్వస్థపరిచేది దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఇక్కడ అందుకే స్వస్థత ఏ మనుషుడు ఇవ్వడండి. ఫానర్ కావచ్చు, ఇండియన్ కావచ్చు, నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, స్పీకర్ కావచ్చు, ఎత్తు పొడుగులా ఉండొచ్చు, బలంగా ఉండొచ్చు, మంచి ప్రార్థన పడి ఉండొచ్చు, అయినా స్వస్థత మనుషుడు ఇవ్వలేడు. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, మీరు గమనిస్తే హీలింగ్ అనేది ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి రావాలి, దేవుని యొద్ద నుంచి రావాలి. ఒక మనిషి దేవుని చేత స్వస్థత ఉన్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో అతను తెలుసుకుంటాడట. అది విషయం. మనం స్వస్థపరచబడినప్పుడు పాస్టర్ ఏమై ఉన్నాడు, సంఘం ఏమున్నది, మనుషులు ఏమైనారు, డాక్టర్ ఏమైనాడు, మందులు ఏమున్నాయి, చాలా పవర్ఫుల్గా మందులు వేసుకున్నాను అని స్వస్థ వచ్చింది అని అంటున్నాం. లేదు, నేను అసలు ఒప్పుకోలేదు. ప్రవర్తనాడు స్వస్థత వచ్చిన తర్వాత దేవుడు ఏమై ఉన్నాడో అనేది నీకు తెలియాలి. అంటే ఇప్పుడు బలహీనత వచ్చింది, ఒక రోగమో, వ్యాధో, ఇబ్బందులు వచ్చాయి, నువ్వు దేవుడికి వచ్చావు, దేవుడికి సాయం చేశాడు. ఇప్పుడు నీకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో అనేది నీకు అర్థం అవ్వాలి. దేవుడు ఏమై ఉన్నాడో అర్థం అవడానికే ఈ వ్యాధులు, ఈ బలహీనతలు, ఈ రోగములు, ఈ ఇబ్బందులు దేవుడే కలుగజేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఇంకా ఆయన బాగా తెలుసుకోవాలని, ఇంకా దగ్గర అవ్వాలని దేవుడు ఇవన్నీ అనుమతిస్తున్నాడండి. ఆయన దీన్ని బట్టి చూస్తే దూరం ఎక్కువది ఏం చేస్తాడైనా ఇంకా డోస్ పెంచుతాడండి. రోగం ఎక్కువైతే డాక్టర్ ఏం చేస్తారు, అమ్మా 150 బదులు 250 చేస్తాడండి. అంటే ఏం చేస్తాడు, నీ లోపల రోగ నిరోధక శక్తి తక్కువ ఉంది కాబట్టి దానికి సంబంధించిన యాంటీబయాటిక్ ఇస్తారనమాట, అంటే ఎక్కువ ఇస్తారనమాట. అలాగే కాపరికి గొర్రెలు దూరంగా సరిగ్గా అస్థిరంగా, సరిగ్గా చర్చకు రాకుండా, సరిగ్గా అటెండ్ అవ్వకుండా, సరిగ్గా ఆత్మ సంబంధంగా లేకుండా అస్థిరంగా ఉన్నట్లయితే ఇలాంటి గొర్రెలకు ఎలా తీసుకోవాలో, ఏం చేయాలో, ఎలా విధి నిర్వహణ ఎలా జరిగించాలో సంకాపరికి తెలుసు, కాపరికి తెలుసు అన్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఏ కాపరికి? ఈ భౌతిక కాపరి కన్నా అదృశ్యమైన ఒక కాపరి ఉన్నాడు, ప్రధాన కాపరికి తెలుసు అండి. ఆయనే వాటిని అనుమతిస్తాడు. హల్లెలూయా.
అతడు దేవుడు ఏమైనాడు అతడు తెలుసుకుంటాడు. ఇక అతడు తప్పిపోట ఇష్టపడడు. ఒక్కసారి స్వస్థత దేవుడి నుంచి వచ్చిందని నమ్మితే, స్వస్థత, నా రోగం, నా వ్యాధి, నా ఇబ్బందులు, నా సమస్తము దేవుడి నుంచి వచ్చిన, దేవుని వేడుకున్నప్పుడు కనికరించి దేవుడు వాటి అన్నిటిని తీసివేశాడని ఎప్పుడైతే గ్రహింపుకు వస్తావో, ఇక అతడు తప్పిపోట ఇష్టపడడు. ఆమె తప్పిపోట ఇష్టపడదు. ఇది పూర్తిగా మనకి నాటుకోవాలండి. స్వస్థత దేవుడి నుంచి వచ్చిందని గ్రహించటం, స్వస్థత దేవుడి నుంచి జరిగిందని విషయం తెలుసుకుంటాం. మన ఇబ్బందులు, సమస్యలు దేవుడి నుంచే తీర్చబడ్డాయని తెలుసుకున్న తర్వాత ఇక తప్పిపోటకు మనం ఇష్టపడకూడదండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఫుల్గా జ్వరము, భయంకర పరిస్థితి, మరి చచ్చిపోయేలా ఉన్నాం అనుకోండి, ఎలా అనుకుంటాప్పుడు మనం ఇంకొక అవకాశం ఈ ప్రభువా, నాలో చాలా తప్పులు కనిపిస్తున్నాయి, నేను ప్రార్థన చేసుకుంటే నాకు నేను దావీదు అన్నట్టు నీ ముఖాంతరం నా పాప రాష్ట్రంలో కనబడుతున్నట్టుగా నాకు కనబడుతున్నాయి ప్రభువా, నా తప్పు నేను గ్రహిస్తున్నాను, నేను ఎక్కడెక్కడ సరిగా లేనో నాకు అర్థమవుతుంది, అవన్నీ కూడా ఏం చేస్తానంటే మానేస్తాను ప్రభువా. దేవుడు స్వస్థపరుస్తాడు. ఇక నువ్వు తప్పుకోకూడదు. ఇక కుక్క తాగుకలేక మళ్ళీ అదే పనులు చేయకూడదు. బాగుంది కదా అని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేసావు అనుకో, ఏమైతే తుడిచిపెట్టానని చెప్పావు దేవుని ఎదుట స్వస్థపరచడు కాబట్టి నువ్వైనా మోసం చేయకూడదు, నేనైనా మోసం చేయకూడదు. ఈ దేవుడు నమ్మదగిన వాడు. ఆ టైంలో అన్నీ ఒప్పుకుంటాం, చేస్తాం. డిసెంబర్ 30 అందరూ ఒప్పందం చేసినట్టుగా కొత్త సంవత్సరం బాగుంటానని అలా ఉండకూడదు. మనం ఒక్కసారి దేవుడి నుంచి వచ్చింది స్వస్థత, ఈ నా ఆరోగ్యం ఆయనే ఇచ్చాడు, నా ఇబ్బందులు ఆయనే తీర్చాడు, నా సమస్యలకు పరిష్కారం ఇచ్చాడు అని ఎప్పుడైతే గ్రహిస్తామో ఇక మనం తప్పిపోకుండా ఉండాలంట. ఆమేన్. చూడండి యాకోబు చెప్పిన మాట చూడండి, విశ్వాసైతన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగాక. నిజమేనండి, యాకోబు చెప్పినట్టుగా విశ్వాసైతన ఆ ప్రార్థన రోగిని బాగు చేస్తుంది. రోగిని బాగు చేసే ఆ గొప్ప విశ్వాసము దేవుడి నుంచే వస్తుందండి. అది జరిగినప్పుడట మనం అంటండి, స్వస్థపరచుకున్నప్పుడట మనం సరిదిద్దబడతాం. ఇంకా మనము వాటికి దూరంగా ఉండి దేవుని దగ్గర ఉండడానికే ఈ కార్యం జరిగిస్తాం. హల్లెలూయా. మరొక మాట, కాపరి గొర్రె ఆహారమును మాత్రమే తీసుకును అన్నాడండి. కాపరట గొర్రె ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాడటండి. ఈరోజు మరొక పాయింట్ మీకు చెప్పాలని ఆశిస్తున్నాను ప్రేర. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమిటిది? గొర్రెల గురించి మరొక సంగతి. ఒక గొర్రెల కాపరిని ఒక మనిషి వారు కనుగొనవలసి ఉన్నది. అంటే గొర్రెల కాపరి సరైన వాడైతే ఒక మంచి యజమానుడు ఆ గొర్రెలు మంచి కాపరికి గొర్రెలు అప్పగిస్తాడండి. యజమాని అనగా దేవుడే ఉన్నాడు, మంచి కాపరి అనగా ఆ సంఘ కాపరి ఉన్నాడు, గొర్రెలు అనగా మందై ఉన్నది, దొడ్డి అనగా సంఘమైన దేవునికి మహిమ కలుగాక. యజమాని తన గొర్రెలు ప్రేమిస్తాడండి. ఈ మనిషి అనగా గొర్రెల కాపరి గొర్రెలను ఎలాగూ కాయవలనో దాని విషయంలో ఒక ప్రత్యేకమైన తర్ఫీదును తప్పక పొందుబడి ఉండాలి. అవి ఎలాంటి ఆహారం తింటాయో అతడు తప్పక ఎరిగి ఉండవలను. సంఘ కాపరి లేక గొర్రెల కాపరట గొర్రెలు ఎలాంటి ఆహారం తింటాయో తెలుసుకోవాలన్నమాట మొదట. హల్లెలూయా. అంటే గొర్రెలకు ఎలాంటి ఆహారం పెట్టాలో పెట్టకూడదు అనేది గొర్రెల యజమానుడు అంట ఈ కాపరికి నేర్పిస్తాడంట. యజమానుడు ఎవరు? దేవుడు. సంస్థ కాదు, పై నాయకుడు కాదు, పెద్ద కాపరి కాదు, పెద్ద పాస్టర్ కాదు, కానీ పెద్ద ప్రధాన కాపరే ఆ యజమాడే ఉన్నాడు. అంటే యజమాడే కాపరికి ఇగో నా గొర్రెలు నీకు అప్పగిస్తున్నాను, నా గొర్రెలను ఈ విధంగా అమ్ము, ఈ విధంగా చేయి, ఆ విధంగా చేయి, ఇది తినదు అది తినదు అని చెప్తారు అనమాట. అంటే ఆ గొర్రెల కాపరికి గొర్రెల ఆహారం ఏమిటో వివరిస్తాడండి, ఆయన నేర్పిస్తాడు. అప్పుడు గొర్రెల కాపరి తన మందకు ఎలాంటి ఆహారం పెట్టాలో తర్ఫీదు పొందినవాడే ఉన్నాడండి, శిక్షణ పొందినవాడే ఉన్నాడండి, ఎరిగిన వాడే ఉండాలండి. ఏది పడితే అది పెట్టకూడదు. గొర్రె ఏది తింటే ప్రమాదమో తెలుసుకోవాలి, ఏది తింటే ఆరోగ్యమో తెలుసుకోవాలి, ఏదో త్వరగా అరుగుతుందో తెలుసుకోవాలి, అది ఏది తింటే ప్రమాదకరమో తెలుసుకోవాలి. ఓ హల్లెలూయా. ఒకవేళ గొర్రెల కాపరి తెలుసుకున్నాడు, నా పాయింట్ అర్థమైందా? గొర్రెల కాపరి
గొర్రెల ఆహారమును మాత్రమే తీసుకుంటాడు. గొర్రెల మంచి కాపరి గొర్రెలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలుసుకుంటాడండి. అది ఏది తింటే బాగుంటుందో కాపరి తెలియాలి. అంటే సంఘ కాపర్లకి, గొర్రెల కాపరి తెలియాలి. తెలియకపోతే ఎలా ప్రమాదం ఉంటుందంటే, ఆ వీధి గుండా వెళ్తున్నప్పుడు గొర్రెలు ఒకవేళ ఆకులు తిని ఆహారం మంచిదే, పండ్లు తిన్నా మంచిదే, ఆకుకూరలు కాయగూరలు తిన్నా మంచిదే. కానీ మీకు తెలుసా, గొర్రె కొన్నిసార్లు వడ్డీ గింజ తింటే ప్రమాదకరమైనది. ఆ బియ్యం లోపల ఉంటుంది, పైన ఉండేదేమో ఆ తొక్క, వడ్డీ గింజ. అది చాలా షార్ప్గా ఉంటుంది అండి. అవన్నీ తింటున్నప్పుడట పేగు పట్టి చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కొన్ని గొర్రెలు తెలియకుండానే ఆరబెట్టిన ధాన్యాన్ని, అర్థమైందండి, షార్ప్గా ఉన్న ధాన్యం తిన్నప్పుడట చచ్చిపోయే గొర్రెలు. కాపరి దాన్ని గుర్తించాలి. ఇదిగో ఇప్పుడు వెళ్తున్నాం ఈ దారిలో, ఇది పొరబడిన తొందరపడి ఆ ధాన్యమును షార్ప్గా ఉన్న ఆ వడ్డీ గింజలు తింటే ఆ లోపల భయంకర ముళ్ళు గుచ్చుకునే ప్రమాదం ఉంది, చచ్చిపోయే ప్రమాదం ఉంది అని తెలిసిన వాడు ఏం చేద్దంటే అంత దూరంగా గమనించి తన చేతులను కర్ర విడిచి కొడతాడన్నమాట. కొడతావే, నన్ను తిందావా, తిన్నది కదా, కళ్ళు కనిపించట్లేదా అందనుకోండి. నాకు కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి, నువ్వు తినేదే నీకు కళ్ళు కనిపించట్లేదు, కళ్ళు మూసిపోయి ఏది పడితే తినేస్తాను నువ్వు, ఏది పడితే తింటే ప్రమాదము. అర్థమైంది ఇప్పుడు నీకు? కళ్ళు మూసుకొని అన్ని ప్రసంగాలు పనిచేయవండి, కేవలం ప్రవక్త ప్రసంగాలు తప్ప, అన్ని వర్తమానాలు సరైన వర్తమానాలు మాత్రమే తప్ప. కొంతమంది అంటారు బిల్లి కదా ప్రసంగం ఏంటి, వరరాపడి ప్రసంగం ఏంటి, భూషవర్ధన ప్రసంగం ఏంటి, తర్వాత ఇంకెవరు రోజుకి కొంతమంది అంటారు నేనండి మొత్తం ఇండియాలో పాస్టర్లు అందరూ ప్రసంగాలు ఎత్తాను నేను అంటాడు కూడా. అంటే ఇండియాలో, అవుట్ ఆఫ్ ఇండియాలో ఏదైతే మొత్తం అందరూ నేషనల్ ఇంటర్నేషనల్ అందరూ ఈ మధ్య కంప్యూటర్ వచ్చేసినామో ఈయన చెప్పాడు, ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, అందరు ప్రసంగాలు ఈయన ఎత్తానమాట. ఇదేం తెలుసా, సాంబార్ కూడా అండి. ఇది ఇలా తింటే చచ్చిపోతాయి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏది తినాలో ఏది తినకూడదో, ఏ వర్తమానం వినాలో ఏ వర్తమానం వినకూడదో సంకాపరికి ఏదైతే తినవచ్చో గొర్రెల కాపరికి తెలిసి ఉండాలి. వెళ్ళదు కదా, గొర్రెల కాపరి ఆ యొక్క గుణాలని చూస్తుంటే, గొర్రెల గుణాలు చూస్తుంటే విశ్వాసాలు పోల్చబడ్డాయి గొర్రెలు, కాపరి పాస్టర్కి పోల్చబడి. దేవునికి మహిమ కలుగాక. చూడండి ఇక్కడ ఎలాంటి ఆహారం తింటాయో తినకూడదో అతడు తప్పక ఎరిగి ఉండవలెను. మీకు తెలుసా, అక్కడ గొర్రెల ఆహారం ఎంతో ఉంది. అయితే అక్కడ నీవు గొర్రెలకు ఇచ్చు ఆహారంలో కొన్ని వాటిని చంపేస్తాయి. నేనెంతో ఆనందంగా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు తన గొర్రెల పట్ల శ్రద్ధ కలిగి వాడి ఉన్నాడు. ప్రభువైన యేసు అను నిజమైన సరైన మంచి కాపరి. ఆయన తన గొర్రెల కొరకు వచ్చి ఉన్నాడు, ఆహారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. గొర్రెల ఆహారం ఏమై ఉన్నది ఆయన ఎరుగును. మీకు తెలుసా గొర్రెల ఆహారం ఏమిటో? అదేంటో తెలుసా అని అన్నాడు. గొర్రెల ఆహారం ఏంటి? ఇక్కడ కనిపించేది గడ్డే. స్తోత్రం చెప్తాం. అది ఆహారం గొర్రెలకి. అమ్మా ఇచ్చినారండి. దేవుడు ప్రోత్సాహం ఇక్కడ చూడండి. గొర్రెల ఆహారం ఏమిటో అది మీకు తెలియనా? అది దేవుని వాక్యమై ఉన్నది. మనిషి రొట్టెలు మాత్రం కాదు కానీ దేవుడి ప్రతి మాట వల్ల జీవించును. గొర్రెలు రొట్టెల వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి మాట వల్ల జీవించును. దేవుని యొక్క గొర్రెలు దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే పోషించబడతాయి, పోషించబడవలెను. నీలో ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను ఏది గొర్రెగా చేస్తుంది? పవిత్రమైన వాక్యం మీదనే భుజిస్తుంది. గొర్రె ఖచ్చితంగా పవిత్రమైన వాక్యమే తినాలి. ఈ గొర్రెలకు ఆహారం ఏంటి? ఈ గడ్డే. ప్రైజ్ గాడ్. ఈ గొర్రెలకు ఆహారము ఈ గడ్డే. కాపరి తెలుసు గొర్రెలకి ఎలాంటి ఆహారం పెట్టాలో, ఏది పెట్టకూడదో తెలుసు. అలాగే సంఘ కాపరి కూడా తెలుసు సంఘానికి ఎలాంటి వాక్యం ఇవ్వాలో, ఎలాంటి వాక్యం ఇవ్వకూడదో, ఎలాంటి వాక్యం వినిపించాలో, ఎవరి ద్వారా వినిపించాలో, ఎవరి ద్వారా వినిపించకూడదు కూడా
సంఘ కాపరికి తెలిసి ఉండాలి. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఆమె చెప్తారండి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తుతి కలుగాక. ఇక్కడ ప్రవర్తనడు గొర్రెల ఆహారం ఏమిటి? దేవుని వాక్యం అనేది. ఆమె చెప్తారా? దేవుని స్తుతిస్తారా? ఇక్కడ ఒక మాట చెప్తాడు ఆయన, అతడు కేవలం వాక్యం మీదనే ఆ గొర్రె భుజించవలను. గొర్రె ఆహారంతో పోషించబడాలి. విశ్వాసి వాక్యాహారంతో పోషించబడాలి. అర్థమైంది మీకు ఏమనండి? ఆమె చెప్తారా? దేవునికి మహిమ కలుగాక. ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ, వాక్యము కానిది దేనినైనా నీవు గొర్రెల దొడ్డెలోని లేకపోతే గొర్రెలకు విసిరినట్లయితే, ఉదాహరణ చెప్తాడు అన్నమాట ఆయన. ఇక్కడ గొర్రెలు ఉన్నాయి దొడ్డెలో, ఓకేనా? ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ గొర్రెలకి బయట వ్యక్తి ఇక్కడ కాపరు ఉండగా, బయట వ్యక్తి ఇక్కడ కాపరు ఉండగా అని చెప్తున్నాను. ఈ గొర్రెలు బయట వ్యక్తి ఏదన్నా ఇక్కడ మందలో వేసినాడు అనుకోండి, ప్రవర్తనడు వాక్యము కానిది దేనినైనా నీవు గొర్రెల దొడ్డులోనికి, గొర్రెలున్న చోటకి విసిరినట్లయితే, దీన్ని కాపరి గమనిస్తాడట. అర్థమైంది మీకు చెప్పింది? గొర్రెల దొడ్డులోనికి వాక్యము కానిది ఏదైనా విసిరితే అర్థం ఏంటంటే, ఏదన్నా డాక్ట్రిన్, ఏదైనా సిద్ధాంతం, ఏదన్నా చెడు కార్యం, ఏదన్నా సంఘాన్ని చెరిపి, విశ్వాసం చెరిపి, మనసు చెరిపి ఏదన్నా వాక్యం కనుక ఆ బయట వ్యక్తి వారి హృదయాల్లో విత్తితే, లేకపోతే అక్కడ వేస్తే, మన ప్రవక్త అన్నాడు హల్లెలూయా, వాక్యము కాక దేన్నైనా నీవు ఆ దొడ్డులోనికి విసిరినట్లయితే, నిజమైన కాపరి దాన్ని ఈ ప్రక్క నుండి ఆ ప్రక్కకు వేళ్లతో దానిని పెళ్లిగించి అక్కడ దాన్ని తీసివేసి బయట పారవేయను అన్నాడండి. అంటే ఇక్కడ కాపరు ఉండగా ఈ మందలోనికి చెడ్డ విత్తనాలు, రాంగ్ డాక్ట్రిన్స్, చెడిపోయినటువంటి కార్యాలు ఆ బయట వ్యక్తి విసిరితే, ఇవి తినకుండానే గమనించిన ఈ కాపరి, ఇవి తింటే ప్రమాదము, ఇది విత్తబడితే ప్రమాదం, ఇదిగో ఈ గొర్రెల హృదయాల్లో భేదమైన విత్తనం పడితే ప్రమాదం అని గమనించిన వ్యక్తి, ఈ కాపరి ఏం చేస్తారంటే పడిన తర్వాత దాన్ని అంటే ఈ పక్క ఆ పక్క ఊగి అటు ఇటు కదిపేట, ఎత్తబడిందని వేలుతో సైతం పెళ్లిగించి తీసట బయటపడేస్తాడంటే. అలాంటి కాపరి కావాలి. ఏదైనా పర్లేదు, ఏది పెట్టినా మా గొర్రెలు అరుపుకుంటాయి. అవి ఏమన్నా గొర్రెలా? ఏది పెట్టినా అరిపేసుకోవడానికి గొర్రెలు అన్నీ, ఏది పెట్టే అన్నీ తినేవంట గొర్రెలండి. గొర్రెకి స్పెషల్ ఆహారం ఉందండి. అన్నీ తిని అరగొట్టుకునే ఒక జంతువులు చెప్పాను ఆ మధ్యకాలంలో మీకు. ఏంటండి? హైనా. అవునా? హైనా ఏది పెట్టినా తినేస్తుందండి. కానీ మీరు హైనా అంటే జంతువులు కాదు, విశ్వాసాన్ని పడుతున్న గొర్రెలై ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగాక. నాతో ఉన్నారా? అందుకనే ఇతర కాపలు కానీ, ఇతర శ్రోతలు కానీ, ఇతర సేవకులు కానీ ఈ మందలోనికి చెడ్డ విత్తనాలు వేసినట్లయితే, స్థానిక సంఘ కాపరి వాటిని గమనించి ఏం చేస్తారంటే ఆ గొర్రెల కాపరి వాటిని వేళ్ళతో సైతం లాగి బయట పడేస్తాడు. ఆమేన్. ఎందుకు? అది బహు బలముగా నాటుకుంటే అవి చెడిపోతాయి, అవి అపిత్రపరచబడతాయి. వాక్యము కానిది దేనిని రాకుండా చూసేవాడే నిజమైన సంఘ కాపరి. చక్కగా చెప్తారా? ఇక్కడ చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు పాడుకొద్దాం. చిన్న గొర్రె పిల్లను తన చేతులతో పట్టుకుంటూ ఒక చిన్న కథ మీకు చెప్పాలనిపిస్తాను. మన ప్రభు చెప్పింది. కొన్నిసార్లు మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఒక తల్లి తన చేతులలో నుండి ఒక చిన్న బిడ్డను మరణము ద్వారా లాగివేసినప్పుడు, ఒక తల్లి తన బిడ్డ కోసం ఎలా తపనపడుతుందో చూడండి. ప్రతి తల్లి తన పిల్లలు ప్రేమిస్తారు. చెడ్డ తల్లి అయినా సరే, చెడ్డ పిల్లలైనా సరే, ఆ బంధం అలాగే ఉంటుందండి. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ ఒక తల్లి బిడ్డ అనబడుతున్న ఒక తల్లి గొర్రె, దాని పిల్ల గొర్రె పిల్ల. హల్లెలూయా. ఇక్కడ చిన్న కథ ఉందన్నమాట. ఇది చూడండి, ఉదాహరణకి తల్లి అనుకుందాం. ప్రజలో దీని పెళ్ళి ఇది.
ఒకసారి ఈ కాపరి ఏం చేశాడంటే, ఏదో ఉంచండి పర్లేదు, ఏదో దీన్ని తీసుకున్నాడు, దీని పిల్లని తీసుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడట. హల్లెలూయా. తర్వాత ఒక చిన్న గొర్రె పిల్లని గురించి ఒక చిన్న కథ ఉన్నది. ఇక్కడ ఒక విచిత్రకారుని ద్వారా ప్రభువుని యేసు యొక్క చిత్ర గీత ఇవ్వబడినది. చిత్రకారుడు అంటే ఆ పెయింట్ వేసేవాడు. అయితే ఆ చిత్రములో ఆయన ఆ చిన్న గొర్రె పిల్లను తన చేతులతో పట్టుకుని హత్తుకుని ఉన్నాడు. ఎవరో ఒక ఆర్టిస్టు, ఎవరో ఒక చిత్రకారుడు జాగ్రత్తగా ఒక బొమ్మ వేశారనమాట. ఇక్కడ గొర్రె, తల్లి గొర్రె, ఇక్కడ కాపరి గుండెల దగ్గర హత్తుకున్నట్టు ఒక గొర్రె పిల్ల వేశాడు. అప్పుడు ఈ చిన్న గొర్రె పిల్ల ఈ కాపరిని హత్తుకుని గుండెల దగ్గర ఉంది. దాని యొక్క తల్లి కాపరి వైపు చూస్తుంది. బిల్లు ఉంది కదా, మీరు ఎవరికన్నా అలాంటి ఆలోచన ఉంటే నాకు కొంచెం వేసి పెట్టండి. ప్రెజలో నా ఇంట్లో కూడా తీసి పెట్టుకుంటాను. ఆ చిత్రం కాపరి సంబంధించింది కాబట్టి నాకు ఇష్టం. హల్లెలూయా. ఎక్కడో చూశాను నేను, నా యొక్క ప్రాజెక్టు సంబంధించిన దాంట్లో మా యొక్క ఆ ఫైల్లో పెట్టాను. ఎక్కడో ఎదురు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగాక. ఎక్కడో చూస్తే ఫోటో తీసి పెట్టుకున్నాను. హల్లెలూయా. అది చిత్రగాడు వేసిన చిత్రం అన్నమాట. కాపరి తన చిన్న గొర్రెపిల్లని గుండెల మీద అతుకుని ఉంచాడు. అది కూడా చాలా గుండెలు అతుకుపోయింది అనమాట. చాలా ఆ కాపరి స్పర్శ తగులుతుంది. హల్లెలూయా. ఈ తల్లి మాత్రము ఇక ఆయన కూడా వస్తుంది. కాపరి కూడా అలాగే చూస్తుంది. తన బిడ్డను బట్టి కాపరి వెంబడి వస్తుంది అనమాట. దాన్ని ఈ తల్లి నిదానించి తన పిల్ల వైపు చూస్తుంది. పిల్ల ఎక్కడ ఉంది? కాపరి దగ్గర ఉంది. ఈ తల్లి ఎందుకు అలా చూస్తుందంటే, ప్రవర్తన చిన్న కథలో దాని తల్లి పైకి చూస్తూ ఆయన వెంబడి వెళ్ళుచున్నది. తన నేత్రములను ఆయనపైయే ఉంచి ఉన్నది, అంటే కాపరి పైన ఉంచుంది. మరియు ఈ నిర్ణీతమైన సమయంలో కనబడు కాపరి ఆ చిన్న గొర్రె పిల్లను మోసుకుని పోవచ్చుండగా ఆ మనిషితో ఈ చిత్రకారుడు ఇలా ప్రశ్నించాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. ఇలా ఉంటుంది ఇక్కడ తల్లి గొర్రెపిల్ల, కాపరి అత్తుకున్న చిన్న గొర్రెపిల్ల. ఇక్కడ ప్రశ్నించే ఒక యాత్రికుడు అడుగుతున్నమాట. అతను అడుగుతున్నాడు, అయ్యా ఏమిటి పిల్లలు ఎత్తుకున్నావు? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ విధంగానే ఇతను అడుగుతున్నప్పుడు ఇలా చెప్తున్నాడు, నీవెందుకు ఆ గొర్రె పిల్లను నీ చంకన మోయిచున్నావు? అది కుంటిదా అని అడిగాడట. లేదు. అయితే గొర్రె పిల్లతో ఉన్న ఇబ్బంది ఏమిటి? మరి చిన్న గొర్రె పిల్ల ఏమైనా కుంటిదా? ఎత్తుకున్నావు, లేకపోతే నీ చంగ పెట్టుకున్నావు, లేకపోతే హత్తుకుని ఉందా గుండె దగ్గర, అది నడలేకపోతుందా? ఏంటి కారణం అని అడిగాడు అన్నమాట. ఏమీ లేదు. మరి ఏదైనా సమస్య ఉందా గొర్రె పిల్లకి? లేదు. తెలుసుకోండి. గొర్రె పిల్లతో ఉన్న ఇబ్బంది ఏమిటి అని అతను అడిగాడు. కాపరి అన్నట. కాపరి ఇలా అన్నాడు, ఆ చిన్న గొర్రె పిల్లతో ఏమి ఇబ్బంది లేదండి. అయితే ఇబ్బంది అంతా దాని తల్లి అయిన ఆడగొర్రెతోనే ఉంది. ప్రాబ్లం అర్థమైంది నాకు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని స్తుతి కలిగాక. ఇంకా అతడు అన్నాడు, ఆమె అనగా ఆ తల్లి గొర్రె ఎంత మాత్రము నా మాటను పట్టించుకోవటం లేదు, నా మాటలను ఏమాత్రము లెక్క చేయట్లేదు, వినటలేదు. కాబట్టి నేను నా చెయ్యి క్రిందికి చాపాను, ఆ చిన్న గొర్రె పిల్లను, దాని పిల్లను పైకి ఎత్తి పట్టుకున్నాను. ఇప్పుడు ఆమె దినమంతయు నా వైపే చూస్తున్నది. ఎంత బాగుందండి ఇది. అంటే ఈ తల్లి కూడా సరిగా కాపరితో లేదండి. కాపరి చూడలేదు, కాపరిని చెప్పే స్వరము వాక్యాన్ని వినటం లేదు. అప్పుడు కాపరి ఏం చేశాడు అంటారు కదా, పిల్ల పడితే తల్లి దొరుకుతుంది అండి. నిజమే, పిల్లలు పడితే తల్లి దొరుకుతుంది అంట. మీకు తెలుసా, పాత కాలంలో ఆ సింహాలు పట్టాలని తల్లి సింహాలని చిన్న సింహాలని బోన్లో పెట్టారు అన్నమాట. ఈ పిల్ల నిమిత్తం ఏం చేద్ది, ఏనుగు పిల్ల పడిన గోతులో పెద్ద ఏనుగు కూడా వచ్చేద్దాను అక్కడికి. ఇంతగా ఉద్దేశం పిల్ల కాదు, దాని తల్లి పట్టకనమాట. అలాగే దేవుడు కూడా ప్రైజ్ గాడ్ ఒకసారి యాయిరు కుమార్తెకి అనుమతి ఇచ్చాడండి. ఎంత చెప్పినా యాయిరు గారు రావట్లేదు. ఈ యాయిరు గారు రావట్లే.
ఈయనకి అధికారం బట్టి అడ్డొచ్చింది. సమాజంలో పెద్ద అధికారం ఉంది. ఈజ్ ద బాస్, ఈజ్ ద ఆఫీసర్, చాలా గొప్పవాడు. బట్ ఇతనికి నామోస్ ఏంటంటే, నేను అధికారం ఉండి నేను ఆయన దగ్గరికి వెళ్ళటం అనేది చాలా టేక్ ఇట్ ఈజీ, చాలా తక్కువ తీసుకున్నాడు. చాలా సింపుల్గా లెక్కేశాడు. ప్రజలందరూ ఆయన వడ్లరు కుమారుడని, మరియమ్మ కుమారుడని చాలా తక్కువ చూస్తున్నారు, పేదవాడని ఏదో ఒక అని చూస్తున్నారు. కాబట్టి ఇంత అధికారంలో నేను ఆయన వద్దకు వెళ్ళటం అనేది కుదరదు అని చెప్పి ఏం చేశాడంటే, అతను రాలేదంటండి. యాయిర్ని పట్టడానికి దేవుడు యాయిర్ కుమార్తెని ముత్తాడండి. గిలగిల కొట్టుకుంటూ వచ్చాడు ఓ రోజున. ఇక దిక్కు నువ్వే ప్రభా, నువ్వు రావాల్సిందే, నా కుమార్తె చనిపోయింది అన్నాడు. చనిపోయే స్థితిలో ఉంది, రావాలన్నాడు. ఆయన దారిలో ఉండగానే చనిపోయిందని వార్త వచ్చింది. అన్నాడు ఆయన, లక్ష్య పెట్టము, మనుషులు మన లక్ష్య పెట్టకు, నిబ్బరము కలిగి ఉండము, ధైర్యంగా ఉండము. నీకు చెప్తాడు ఆయన ధైర్యంగా ఉండమని. ఆయనకి మాత్రమే కాదు, నీకు చెప్తాడు ఆయన. ప్రవర్తనడు మన చదువుతుంటే కుటుంబ లిపిలో మనం చదివే ప్రతి వాగ్దానం అబ్రహం మాత్రమే కాదు, నమ్మే ప్రతి వ్యక్తికి వర్తిస్తుందని చెప్పాడు ఆయన. గ్లోరీ టు గాడ్. యాయిర్ కుమార్తెను దేవుడు అనుమతించాడు. ఇప్పుడు గిలగిల కొట్టుకుంటూ వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఒకసారి అబ్రహాం కుమారుడు కూడా దేవుడు అనుమతించాడండి. అబ్రహాం తన కుమారుని చూసుకుంటూ లేక పుట్టాడేమో, ఇంకా ఈ ముసలైన ఆ బెడతో ఆడేసుకున్నాడు. ఇంకా రోజు దేవుడు చూశాడు, అనుమతించాడు అన్నమాట. బాబు అసలు ఇచ్చింది నేను, నువ్వు మర్చిపోతున్నావు. అలాగే పిల్లలు కూడా దేవుడు ఇస్తాడండి. మీకు లేక మంచి బిడ్డలు ఇస్తాడు. నా మంచి ముద్దులు బాబు, ముద్దులు కొడుకన్నా అనుకో, చూస్తాడు దేవుడు. చచ్చుకు మానేసావు అనుకో, వేసి కొడతాడు. అప్పుడు నీ కుమార్తెలు ఖచ్చితంగా నిన్ను వంచాలన్నా, నేను దించాలన్నా, నీకు ఎక్కడ బలహీనత ఉందో, ఏ పిల్లల మీద బలహీనత ఉందో, ఎవరు ఎక్కువ ఇస్తున్నావో అక్కడ కొడతాడు. జాగ్రత్త. కాపరికి, ప్రధాన కాపరి తెలుసు గొర్రెల విషయంలో ఎలా శ్రద్ధ వహించవలెనో, ఎలా మేపవలెనో, ఎలా నడిపించవలనో తెలుసు అతనికి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ తల్లి అయిన గొర్రె మాట వినటం లేదు, నా మాట ఎంత మాత్రము వింటలేదు. కాబట్టి నేను నా చెయ్యి కిందకి దించాను. యాయిరు కుమార్తె యొక్క ఆ కుమార్తె యొక్క దాకా చెయ్యలేదు అయింది. కొన్నిసార్లు దేవుడిని అడుగుతాం మనం, దేవుడి బిడ్డలను కుమార్తెలు ఇస్తారు, కుమారులు ఇస్తారు. ఇక మనం ఏమని చెప్తాను పాస్టర్ గారు పిల్లలతో సరిపోతుందండి, ఈ పిల్లలతో సరిపోతుందండి, గిన్నె తోముకుంటాం, వండుకుంటాం, తినిపించడం, తినిపించడం సరిపోతుందండి, టైం ఉంటుందండి. దోమలు కుట్టేద్దాం కాబట్టి అక్కడే ఇస్తున్నానండి. మధ్యలో వేసిపోతాడేమని పాలు ఇవ్వలేని చెప్పి అక్కడే ఉన్నానండి, చర్చి మానేశానండి. అలాగా అయితే ఇచ్చిన వాడికి అడ్డగా ఉన్నాడు కాబట్టి, ఇచ్చిన గిఫ్టే, ఇచ్చినటువంటి ఆ వరమే నిన్ను సరిగా దేవుళ్ళు నడిపించాడు కాబట్టి దేవుడు ఒకవేళ ఆ వరాన్ని తీసేవచ్చు, లేక మొత్తవచ్చు. అందుకే ప్రథమగా ఆయన ఇచ్చిన దానికన్నా ఇచ్చేవాడిని ఎక్కువ ప్రేమించక ఇష్టపడాలి. నేను అలా చేస్తాను, ఎప్పుడు అలా చేస్తాను, ఎప్పటికీ అలా చేస్తాను. అది తెరవబడింది కార్యం. ఇచ్చినవాడు గొప్పవాడు. ఇచ్చినవాడిని పక్కన పెట్టి ఇచ్చిన దాంతో మనం కాపురం చేస్తాం అనుకోండి, ఎక్కువ టైం అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లి అయినా, మరి ఏ అయినా, అది జంతువు అయినా సరే, క్రీస్తు కన్నా దేవుని కన్నా ఎక్కువగా బాగా ఎక్కువ అయిపోతాం అనుకో. దేవుడు చూచి సరిగా రానందున, సరిగా లేనందున, కాలిని కొట్టిన కాపురం వల్లే, దేవుడు తల్లి అనకపోతే పిల్లలు పట్టినట్టుగా దేవుడు ఎక్కడ నొక్కుతాడో అక్కడ నొక్కుతాడండి. బట్ బి కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగా. కాబట్టి నేను నా చెయ్యి కిందకి చాపా. దేవుడు కిందకి చాపాడా, నువ్వు గిలగిల కొట్టుకోవాల్సిందే. దేవుడు చూసి నువ్వు దేని ఎక్కువ ప్రేమిస్తున్నావో, బాగా జాబుని ఎక్కువ ప్రేమిస్తున్నావు అనుకోండి, జాబే నీకు పెద్ద బండి అయింది అనుకోండి, దేవుడు చేయి చార్జీలను తీసేస్తాడు. నీకు పిల్లలే పెద్ద అడ్డుగా ఉన్నారు, భక్తికి, సాహసానికి, చర్చకు రావడానికి, దేవుడి వాక్యాన్ని సేవించడానికి అడ్డుగా ఉన్నారు, దేవుడు గమనించాడు అనుకోండి, వాళ్ళు తీసేస్తాడు. లేదా మొత్తడమో తీయటం అనేది ఆయన వశంలో ఉంది. ఇదంతా ఎదురు చేస్తాడు. క్రూరుడు అయినా కాదు, మంచి కాపరి. అది ఆ గొర్రెకి కాలర్ కొట్టిన ఉద్దేశం కరెక్ట్ అయితే, నీ విషయంలో కూడా నా విషయంలో కూడా ఉద్దేశం కరెక్టే. అమ్మే
ఒకవేళ ప్రియమైన భార్య అని చెప్పి, నా ప్రియమైన భార్య అని చెప్పి తగ ప్రేమిస్తాను అనుకోండి, నన్ను ప్రేమించలేదనే స్వార్థం ఇచ్చేయడానికి జలసి వచ్చేయన భార్య తీసేయవచ్చు, లేదా మొత్తవచ్చు, లేదా ఏదైనా చేసాను ఆయన. అందుకే మీ పిల్లల కన్నా, మీ తల్లిదండ్రుల కన్నా, మీ భార్యల కన్నా, మీ భర్తల కన్నా, మీ ఆస్తుల కన్నా, ఈ భూస్థాపన ప్రతి దానికన్నా ఆయన్ని ఎక్కువ ప్రేమించండి. ఎందుకంటే ఇవన్నీ అశాశ్వతమైనవి. కాబట్టి నేను నా చెయ్యి క్రిందికి చాపి, ఎందుకు చాపాడైనా, ఎందుకు ఆ బిడ్డ పడుతున్నాడు? తల్లి సరిగా లేనందున బిడ్డను తీసుకున్నాడండి ఆయన. దేవునికి స్తోత్రాలు గాక. ఇక్కడ చూడండి, నేను నా చెయ్యి క్రిందకి చాపి ఆ చిన్న గొర్రెపిల్లను పైకి ఎత్తు పట్టుకున్నాను. ఇప్పుడు ఆమె దినమంతా నా వైపు చూచుచున్నది. ఇక రోజు ఇతని వైపు చూస్తుంది. నా బిడ్డ ఏం చేస్తాడా? తల్లి కనిపెట్టుకుంటే అక్కడంటే కాపరం చూస్తుంది, బిడ్డను చూస్తుంది. కాపరి మీదే దృష్టి పెట్టింది. ఎందుకంటే చేతులు వేస్తాడేమో, నా బిడ్డ పడిపోద్దేమో, కాళ్ళు విరిగిపోతాయేమో. ఒక తల్లి అలాగే ఫీల్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమె ఇప్పుడు దినమంతా నా వైపు చూచున్నది. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, కొన్నిసార్లు దేవుడు దాన్ని చేయవలసి ఉన్నది. ఈ చిన్న దయనీయమైన దూరముగా పారిపోవచ్చున్న తల్లులు విశ్రమ మత్తు పానీయముల విందుకు పరిగెత్తడం, అటు ఇటు ఇష్టానుసారంగా తిరగటం, తమ చిన్న బిడ్డలను తప్పు మార్గములలో పెంచుట వలన కొన్నిసార్లు యేసు నీవు ఆయన వైపు పైకి చూచినట్లుగా ఆ చిన్న గొర్రె పిల్లను పైకి తీసుకుంటాడు. తర్వాత దానిని కూడా విననీయల, అప్పుడు కూడా నువ్వు చూడకపోతే, వినకపోతే, అప్పుడు తోడేలు నిన్ను పట్టుకుంటుంది. అప్పుడు నీ పని అయిపోతుంది. ఓ గొర్రెని గురించి మనమెంతో నేర్చుకుంటున్నాం అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. మరొక భాగం నేను చెప్పాలని ఆశిస్తున్నాను. పేరు బైబిల్ ఏం చెప్తుందండి? యోహాను సువార్తలో 10వ అధ్యాయం దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ చూడండి, 5వ వచనం. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంటుంది, 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. ఇక్కడ గొర్రెల కాపరి, నెక్స్ట్ గొర్రెల కాపరి వెనక గొర్రెలు ఉంటాయండి. గొర్రెల కాపరే గొర్రెలను నడిపిస్తాడు. హల్లెలూయా. గొర్రెల కాపరి గొర్రెలకు ముందు ఉంటాడండి. ఆయన నడిపిస్తాడండి. ఆయన ఎటు వెళ్తే అటు వెళ్తాయండి. ఆయన ఎటు నడిపిస్తే అటు వెళ్తాయి. గొర్రెలు ఆ కాపరి యందు విశ్వాసం ఉంచాలి. ఉంటున్నారా? దేవునికి స్తుతి కలుగాక. ఇక్కడ చూడండి, గొర్రెలు కాపరి ముందు నడుస్తున్నాడండి. అర్థం ఏంటంటే ఈ గొర్రెలను అతడు నాయకుడిగా నడిపిస్తున్నాడు. ఈ బాధ్యత దేవుడు అతనికి అప్పగించాడు, లేక యజమానుడు ఆ గొర్రెల గురించి అప్పగించాడు. ఇప్పుడు గొర్రెలు అతను వెంబడించాలి. గొర్రెలకు ముందు నడిచేవాడు ఆయన, గొర్రెలకు ముందు నడిచేవాడు. హల్లెలూయా. దేవునికి వాక్యంలో ఒక మాట ఉందన్నమాట. ప్రారంభంలో మీకు చెప్పని జ్ఞాపం చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగాక. గొర్రెల కంట ఆయన ముందుగా నడుస్తాడంట. దేవునికి వాక్యం చెప్తుంది. దేవునికి స్తుతి కలుగాక. తన సొంత గొర్రెలకు ఆయన ముందు నడుస్తున్నాడు. పాతలో ఒక మాట ఉందన్నమాట. పాత నిబంధనలో ఏముందంటే ఆయన తన గొర్రెలకు ముందుగా నడుచువాడు అని ఉంది. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఈ గొర్రెలకు ముందు నడిచే అర్థం ఏంటంటే గొర్రెలను కాపరి నడిపిస్తాడు, కాపరిని గొర్రెలు నడిపించకూడదు. గొర్రెల్ని కాపరి నడిపించాలి. గొర్రెలు ఎన్నడూ కాపరి నడిపించకూడదు. కాపరి నడిపించేవి గొర్రెలు కావు.
దేవునికి స్తోత్రం కలుగాక. కొన్నిసార్లు సంఘాల్లో కొంతమంది ఏం చేస్తారంటే కాపరి నడిపించేస్తుంటారండి. పలానా చేద్దామా, పండుగ వస్తుంది, ఏం చేద్దామా, ఇచ్చేద్దాం, వచ్చేద్దాం, చేసేద్దాం. కాపరి అనేవాడు గురుచే నడిపించబడ్డు, పరిశుద్ధాత్మ నడిపించబడతాడు. తమ యజమాని మాట పైన ఆధారపడతాడు. తన యజమాని మాట తీసుకుని మందను నడిపిస్తూ ఉంటాడు. ఇది కాపరి లక్షణం. ఎప్పుడైనా గొర్రెలు అంటే అండి, మన ఇండియా గొర్రెలు అంటే అండి, మన కాపరి వెనుకుంటాడట, గొర్రెలు ముందు ఉంటాడు మన ఇండియా గొర్రెలు. అదే ఫారెన్స్ మిగతా గొర్రెలు, ఆ బొచ్చుకల్ల గొర్రెలు ఉంటాయండి, బైబిల్ ప్రకారం రాయబడిన గొర్రెలు. ఫారెన్ ఇతర దేశాల్లో ఉన్న గొర్రెలు అంటే అండి చాలా తెల్లగా ఉంటాయి, బొచ్చు ఉంటాయి బాగా. అవంటే అండి వాటికి ముందు కాపరి నడిస్తేనే వెళ్తాయంట, అయితే తెలవంటాయి. ఇతర దేశాలన్నింటిలో గొర్రెలన్నీ కూడా కాపరి నడిపిస్తే నడిచే గొర్రెలు అనేది. కానీ మన ఇండియా గొర్రెలు మాత్రం నల్ల గొర్రెలు చూడండి, బొచ్చు తక్కువ నల్ల గొర్రెలు, ఈ నాశన గొర్రెలు అంటండి కాపరి లేకపోయినా వెళ్ళిపోతాయండి. కాపరి వెనకబడతాయి, అవి నడుస్తాయి. అంటే అర్థం ఏంటంటే ఇండియా గొర్రెలు కాపరి నడిపిస్తాయి, ఇతర దేశ గొర్రెలను కాపరి నడిపిస్తాడు. ఇక్కడ ఏది వాక్యానుసారం అంటే చూడండి, ఆయన వెల్లుపడి నడిపించినప్పుడు తన సొంత గొర్రెలన్నింటికి ముందు నడుచును అన్నాడండి. ఇది క్రమం. భార్యని భర్త నడిపించాలి, భర్తని భార్య నడిపించకూడదు. మీరు చూడండి, ఆహాబు రాజుని యజమాని నడిపించింది కాబట్టి అది చెడిపోయిన కుటుంబం. అది దాన్ని స్త్రీపెత్తనం అన్నారు. సంఘము కాపరి నడిపించిందా, అది సంఘం యొక్క పెత్తనం. కాపరి సంఘాన్ని నడిపిస్తున్నాడా, అది వాక్యానుసారం క్రమం. అది క్రమం కూడా వాక్యానుసారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. కాపరి సంఘానికి సరైన వాక్యాన్ని చెప్పాలి, సరైన విషయాలు చెప్పాలి, వాక్యాన్ని మాత్రమే చెప్పాలి. ఆచారాలు, సిద్ధాంతాలు, కల్పన కథలు, మూఢభక్తి కార్యాలు చెప్తే అతను మందకి చెడ్డాహారం పెట్టుబడి అనమాట. ప్రవక్త చెప్పనది ఏది చెప్పినా అది చెడ్డ కార్యం, అది సంఘానికి సరైన ఆహారం కానే కాదు. సరైన ఆహారం ఏంటంటే వాక్యం మాత్రమేనండి. హల్లెలూయా. ముగించే ఉంది మాట విందాం. కాపర్ని గొర్రెలు నడిపించడం అనేది వాక్యక్రమం అండి. క్రమం. గొర్రెలు నడిపించడమా, గొర్రెలు కాపరి నడిపించడమా, ఏది క్రమం, ఏది కాపరి అంటారు మీరు? డోంట్ కన్ఫ్యూషన్. వాక్యం చూడండి 14లో ఉంది, కాపరి ముందు ఉంటున్నాడు, గొర్రెలు వెనక్కుంటున్నాయి. ఇది వాక్యక్రమం. ఎల్లప్పుడూ చూడండి, యెహోవా సైన్య అధిపతి ఆ గొప్ప గొర్రెలకు సైన్యానికి అధిపతి ముందున్నాడండి. ఆయన కాపరి ముందు ఉంటాడండి, గొర్రెలు కాపరి వెంబడించాలండి. ఒకవేళ అలా కాకుండా కాపరిని గొర్రెలు నడిపిస్తున్నాయంటే 14 వచ్చిన వాక్యానికి విరుద్ధమైన కార్యం అండి. దేవునికి స్తోత్రం. అయితే గొర్రెల కాపరి నడిపించినప్పుడు దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకేం కావాలో ఏమొద్దో ఆయన నడిపించగలడు. గాఢంధకారంలో సంచరించినాను, నాకు అసలు భయమే ఉండదు, ఎందుకంటే యెహోవా నా కాపరి కాబట్టి. ఒక కాపరి నీకు ఉన్నారని చెప్పి విశ్వసిస్తే ఆ కాపరి ఎలా నడిపించాలో, ఎక్కడ తీసుకెళ్ళాలో బాగా తెలుసు. అయితే మంచి కాపరి వధస్థలకు తీసుకెళ్ళడు, మంచి కాపరి వధించడు, మంచి కాపరి విడిచిపెట్టడు, మంచి కాపరి శ్రద్ధ వహిస్తాడు, మంచి కాపరి తోడలు వచ్చినా, మరి ఎలుగుబండి వచ్చినా, సింహం వచ్చినా విడిపించుకుంటాడు, కాపాడతాడు, తన ప్రాణానైనా పనంగా పెడతాడండి. ఆయన మంచి కాపరి. హల్లెలూయా. సరైన కాపరి, వాక్యాన్ని మాత్రమే అందించేవాడు కాపరి, మిగతా ఆచారాలు బోధించేవాడు కాపరి కాదు, లాభం కొరకు సేవ చేసేవాడే ఉన్నాడు. హల్లెలూయా. కాకానికి ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. నీ కాపరి ఎల్లప్పుడూ గణపరచమన్నాడు ప్రవక్త. నీవు కాపరికి ఇవ్వగలిగిన ప్రతి గౌరవానికి అతడు యోగ్యుడై ఉన్నాడు. ఎందుకని? అతడిని నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, వైద్యం చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లలు ముట్టి పెడుతున్నాడు, కడుగుతున్నాడు, శుభ్రం చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. కాబట్టి అతనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, ఘనతను నువ్వు అతనికి ఇవ్వాల్సిన, అతని యోగ్యుడై ఉన్నాడు అన్నాడు. గొర్రెల కాపరి ఎల్లప్పుడూ పనిలో ఉండును, గొర్రెల కాపరి గొర్రెలతో రాత్రి పగలు ఉండునని నీకు తెలివినా అన్నాడు.
ప్రజల హృదయంలో ఏముందో ఆ విధముగా కాపర్లకు తెలియను అంటాడు. దేవునికి స్తుతి కలుగాక. ఇటువైపు గుంపు అటువైపు గుంపు ఉన్న సమయంలో, ఆ సమయంలో ఎవరి వైపు లేకుండా కాపరి ఉండవలను అన్నాడండి. ఇటువైపు గుంపు అటువైపు గుంపు ఉన్నప్పుడు కాపరి మాత్రము గుంపుల వైపు కాదు కానీ వాక్యం వైపు ఉండాలటండి. ఓ దేవునికి స్తోత్రాలు గాక. ప్రజల హృదయంలో ఏముందో కాపరికి తెలుసుకోగలరట. దేవునికి స్తుతులు గాక. కాపరి ఒక ప్రత్యేకమైన వ్యక్తి, భారం భరించేవాడు, కుటుంబాలను విచారించి వాటిని మాధుర్యముగా మార్చగల సామర్థ్యత కాపరిలో ఉంది. అతడు ఒక కాపరి. ఆ సంగతుల గురించి అతడు శ్రద్ధ వహించును. హల్లెలూయా. దేవుడు కాపరి పెదాల ద్వారా పని చేయను. దేవుడు వాడిని కాపరి చేతుల ద్వారా పని చేయను. పెదాల ద్వారా పనిచేస్తున్నాడు, చేతుల పని చేసినప్పుడు దేవుడు కూడా పనిచేస్తాడండి. అయితే ఇవి మానవ పెదాలే వెనక దేవుని స్వరం, మానవ హస్తాలే దేవుని హస్తం. దేవుడు ఆ విధంగా శ్రద్ధ వహిస్తాడండి. దేవునికి స్తోత్రాలు గాక. అందుకే నీ కాపరిని ఎల్లప్పుడూ కనపరచు. నీ కాపరికి వచ్చిన ప్రతి గౌరవానికి అతను యోగ్యుడు, ఎందుకంటే అతను నిన్ను ముందు నడిపిస్తున్నాడు అండి. ఇరిమి గ్రంథంలో ఒక మాట ఉందంట. యాజకులు అంటండి మందల్ని పర్వతాలు ఎక్కించారంటండి. ఎక్కించారు కానీ ఆ మందలకి మళ్ళీ దిగటం నేర్పలేదంటండి. అలాంటి నమ్ముకుంటే ఏమవుతుంది చెప్పండి? అలాంటి కాపరి నమ్మి వెంబడిస్తే ఏమవుతుంది? పైకి ఎక్కగలుగుతావు, దిగటం తెలియదండి. అప్పుడు దిగటం వెళ్ళి కంగారు వచ్చి దూకేస్తాం. దూకితే ఏమవుతావు? కాలు చేయి ముక్కో అది బిడ్డ చెందమట. ఏదో ఎలా ఉందండి, దెబ్బ తరుగుతుందండి. ఏమైంది? కన్ను వాసిపోయింది అంటే అలాగా దిగడం తెలియక కంగారు దూకేసానండి. రూపాలు మారిపోతాయన్నమాట, ఉబ్బిపోతాయి మొఖాలు, ఛాతీలన్నీ రకరకాలు మారిపోతాయండి. ఎక్కడో నేర్పారట కొంతమంది పాస్టర్లు, దించడం నేర్పలేదు. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. మీరు ఎందుకు చెప్తున్నాను? సంకల్పాలు పొగిడి 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 ఎక్కించేశారండి. ఇక దిగట్లేదు, తగ్గించుకోలేకపోతున్నారు. అర్థమైందా? యాజకులు వారిని పర్వతాల కొండలు ఎక్కించారట, దించడం నేర్పలేదట అండి. ఈరోజు పాస్టర్లో బుడబుక్కలలో ప్రవర్తిస్తారు. అమ్మ నువ్వు ఇచ్చిన బిర్యానీ చాలా బాగుందమ్మా, అసలు అలాంటి తెలియదామంటే ఆమె ఎక్కడికో అయిపోతుంది. బ్రదర్ నువ్వు ఇచ్చినది చాలా బాగుంది, బాగుందంటే వేరు, మరి ఎక్కువ పొగిడితే డేంజర్ అండి. ప్రశంసించడం మంచిదే, దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని మహిమ కలిగాక. నిజమేనంటారా? ప్రశంసించడం మంచిదే, ప్రశంసించుట ఈ కార్యం మంచిదే, కానీ పొగట్టం మాత్రం మంచిది కాదు. యాజకులనే పాస్టర్లు ఈరోజు విశ్వాసుల్ని వాళ్ళని డబ్బుల కొరకు లాభం కొరకు పొగిడేసి వదిలేస్తున్నారండి. వాళ్ళు పొగట్టం అంటే వారు తారస్థాయికి శిఖరానికి ఎక్కేస్తారండి, ఎక్కించేస్తారండి. మనమందికి తగ్గింపుడు ఏర్పడలేదు పాస్టర్లు. వాళ్ళకి కాపరి ఎక్కుడు నేర్పించాలి, దేవుడు నేర్పాలండి. కాపరి కొన్నిసార్లు అతను హెచ్చించాలి, కొన్నిసార్లు దించడం నేర్పించాలి, తగ్గించి కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు సంఘ పాస్టర్లు, మెసేజ్ పాస్టర్లు పొగేసి 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 బిస్కెట్లు వేసి పర్వతం ఎక్కించేస్తారండి. ఇక వదిలేస్తారండి నాకు నుంచి. ఇక వాళ్ళు తగ్గించుకోలేక తగ్గింపని నేర్పలేదు కాబట్టి, పొగడతమే నేర్పించారు కాబట్టి పొగడతలో ఎదిగిన వారు ఇక తగ్గింపని దానికి రానే కష్టం అన్నట్టు. అందుకే వారు అక్కడ దూకేస్తారు, అనగా దెబ్బలు తగులుతున్నాయి. తను నిశ్చయించుకున్నవాడు తగ్గించబడును, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. పైకి వెళ్ళే మార్గము కిందకున్నది, కిందికి వెళ్ళే మార్గము పైకి ఉన్నది. అంటే పైకి వెళ్ళాలని మార్గం ముందు కిందకు ఉండాలి మనసు అండి. పైకి వెళ్ళాలనుకునే వ్యక్తి ముందు కింద చూడాలన్నమాట. నా ప్రియ సోదరులారా, ఈరోజు పాస్టర్లు పొగిడి పొగిడి విశ్వాసాన్ని ఎక్కడో కొండలకు కూర్చోబెట్టారండి. ఆవిడ కూర్చుని మళ్ళా దిగడానికి దారు చూపించదు కాబట్టి, దించడం ఏంటో తగ్గించడం నేర్పలేదు కాబట్టి మరి అక్కడ ఫిక్స్ అయిపోయారు. అది తెలియక వారు అక్కడ నుంచి దూకడం వలన ప్రమాదం ఏర్పడుతుంది. ఈరోజు తగ్గింపు లేనప్పుడు ఏమవుతుంది? దేవుడు ఎక్కడో కొడతాడు చాచి, అప్పుడు ఏ కాలు చేయనుంది, మొహం దెబ్బతింటుంది. ఏంటి అంటే బైబిల్లో మాట ఉంది, ఆ ఎక్కించడం వలన వారికి ఏమవుతుందంటే సంఘంలో నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను అనే ఒక గర్వం ఏర్పడుతున్నట్ట. నేను ఉండగలను, నేను చేయగలను అంటే ఇలా గర్వం ఏర్పడినప్పుడు తగ్గించుకోలేమండి. ఒక పాస్టర్ ఒక వ్యక్తిని పొగిడాడా ప్రమాదం. అతడు ప్రశంసించుట మర్యాదే, దాన్ని చెప్పుకుంటా మర్యాదే, కానీ
ఒక ఉద్దేశంతో అతను పొగిడినట్లయితే, ఈ విశ్వాసులు కొండెక్కినట్లయితే ఇక గర్విష్ఠులైపోతారు. ఒక నెబుకద్నెజరు కూడా అలాగే చాలా గర్విష్ఠులైపోయాడు. అందుకే దేవుడు ఏం చేశాడు, దిక్కటం చేతకాడు అతనికి గద్దెలు దించి గడ్డి పెంచాడండి ఆయన. ఈరోజు కాపర్లు కొండెక్కిస్తున్నారు అన్నమాట. మన కాపరు ఎక్కడో నేర్పించాడు, దించడం నేర్పించాడు అండి. ప్రధాన కాపరు దేవునికి స్తోత్రం కలుగాక. ఇదే ప్రవక్త అన్నాడు, ఆమేన్. ఇటువంటి ఇష్టానుసారంగా తిరగటం, తమ చిన్న బిడ్డలను తప్పు మార్గంలో పెంచటం, ఇవన్నీ చెప్పినప్పుడు ప్రవక్త అన్నాడు, అప్పుడు లోబడకపోతే, వినకపోతే, పిల్లలు పట్టుకున్నా దేవుడు మొత్తున్నా, దేవుడి పిల్లల్ని తీసుకుంటున్నా, చేతితో పట్టుకుంటున్నా, నువ్వు ఆయన వైపు చూడకపోతే, చూస్తావనే కదా ఆ బిడ్డను తీసుకుని కాపరి నిజంగా తల్లి చూస్తుందని. అలా చూడకపోతే తోడేళ్ళు నిన్ను పట్టుకుంటుంది. కాపరిని చూడకపోతే తోడు పట్టుకోవడం ఏంటండి? కాపరిని చూస్తే సరైన మార్గంలో కాపరి నడిపిస్తాడు. కాపరిని చూడకుండా నువ్వు దిక్కులు చూస్తూ అటు ఇటు తిరిగితే, ప్రవక్త అన్నాడు చూడండి, పైకి అటు ఇటు ఇష్టానుసారంగా తిరిగితే, కాపరి వైపు చూడుకున్నట్లయితే, యేసు నీ వైపు చూస్తున్నాడు, నువ్వు ఆయన వైపు చూడనట్లయితే, ఆమేన్, అప్పుడు తోడేలు నిన్ను పట్టుకుంటుంది. కాపరిని చూస్తూ ఉంటే కాపరి ఏం చేస్తాడు, లెఫ్ట్ రైట్, కిందకి దిగు, పైకి దిగు, అక్కడ గొయ్యి ఉంది, గొప్ప ఉంది, ఇదిగో ఇక్కడ ప్రమాదం ఉంది అని కాపరి సూచనలు ఇస్తాడండి. కాపరిని చూస్తే, కాపరిని చూడకపోతే ఆమె తప్పిపోద్ది. ఆ గొర్రె, తల్లి గొర్రె అయినా తప్పిపోద్ది. తప్పిపోకుండా అంటే అది తప్పిపోతుంది కాబట్టి ఆ మంచి కాపరి దాన్ని బిడ్డను తీసుకుని గురిని హత్తుకున్నాడు అనమాట. ఇప్పుడు అది నిదానంగా కాపరి వైపు చూస్తూ సూచనలు వెంబడిస్తూ వెళ్తున్నాను అనమాట. అమ్మాయి దేవునికి స్తోత్రం కలుగాలి. ఇటున్నారు పేరా అంటే కాపరి ఆ గొర్రెలకు సూచనలు ఇస్తున్నాడు. కాపరి చెప్పింది తినకపోతే ఏమో తెలుసండి, ఆ గొర్రెట అలా అలా చూడకపోతే అలా 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 వెళ్ళిపోయి ఏ తోడేలుకో దొరికేస్తాడ. దానికి పోతాడు చూడండి, అప్పుడు తోడేలు నిన్ను పట్టుకుంటుంది, అప్పుడు నీ పని అయిపోతుంది. ఓ గొర్రెని గురించి మనం ఎంతో నేర్చుకుంటున్నాము. ఆమేన్. ఆఖరిగా ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. ఆఖరిగా దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. నాతో ఉన్నారండి? చూడండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందన్నమాట. ఒకసారి దేవుని ఒక ప్రవక్త తన స్నేహితులతో కలిసి వేటకి వెళ్తున్నాడు. ప్రత్యేకముగా పెద్ద హైవే లాంటిది ఒక పెద్ద వీధి అనమాట ఎదురొచ్చింది. తెలుసుకోండి, దేవునికి స్తోత్రం కలిగాలి. ప్రవక్త అన్నాడు, నేను ఆ గొర్రెల కాపరిని వీధి గుండా వచ్చుట నేను గమనించాను. తూర్పు దేశాలలో ప్రతి చోట పాలస్తానా అనే ప్రాంతాలు ఆ వీధులు ఉండటండి. మీకు అర్థమైందండి? ప్రవక్త ఒక హైవే నుంచి వెళ్తున్నాడు, రోడ్డు నుంచి కారులో తన స్నేహితులను కలిపి వేటకి వెళ్తాను అనమాట. ఈలోపు ఒక సెంటర్ వచ్చింది. కారుని గొర్రెల కాపర్లు ఆ పక్క ఈ పక్క రోడ్డుకి అడ్డం నిలబడ్డారు అనమాట. నేను అనుకున్నాడు ముందు ఎవరో గొప్ప వ్యక్తి వస్తాడేమో అనుకున్నాడట. ఎవరో గొప్ప వ్యక్తి వస్తాడేమో, ఆయన ఎవరో ప్రెసిడెంట్ కావచ్చు, అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, లేదా ఒక పెద్ద స్టార్ కావచ్చు, సరే చూద్దాం, సెలబ్రిటీ కావచ్చు, చూద్దామని చెప్పి కారు అద్దంలో చూస్తున్నాడు. కొద్దిసేపటికి ఏం జరిగిందంటే గొర్రెల మంద ఆ రోడ్డు క్రాస్ చేస్తున్నట్టు. ఓ అందుకా ఎవరో అనుకున్నా కానీ గొర్రెలు వస్తున్నాయా అని చెప్పి ఆ గొర్రెలు గమనించి అవి రోడ్డు దాటి పక్క రావాలి. అందుకని ఆ రోడ్డు అడ్డంగా కాసి కాపర్లో ఆ వాహనాలన్నీ కూడా కార్లని ఆపారు. సరే ఆ గొర్రెలన్నీ దాడుతున్నాయి. తెలుసుకోండి, కాపరి గొర్రెకి ముందు నడుస్తున్నాడు, గొర్రెలు ఆ కాపరిని వెంబడిస్తున్నాయి, వెళ్తున్నాయట. దేవునికి స్తుతి కలుగాక. వెళ్ళిచ్చాడు. ఇక్కడ బాగుంది, ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇది రోడ్ ఇలాంటిది. ఇప్పుడు క్రాస్ అవుతున్నాయండి. యాక్చువల్గా ఇది ఒక వీధి, ఈ వీధిలోంచి ఆ వీధికి వెళ్ళాలి, రోడ్ దాటాలి. ఇక్కడ ప్రవక్త కారు ఆగింది, అక్కడి నుంచి ఆయన చూస్తున్నాడు. కాపరి వీటికి ముందు నడుస్తున్నాడు. ప్రవక్తకి కాపరి గొర్రెల గురించి అవగాహన ఉంది కాబట్టి చాలా శ్రద్ధగా దృష్టించాడు, చూస్తున్నాడు వాటిని. అయితే ఈ రోడ్డు దాటిన తర్వాత ఈ వీధిలో ఆ పక్క ఈ పక్క కాయగూరలు ఆకుకూరలు అమ్ముతున్నటువంటి ఒక సంత అన్నమాట. అది
ఇక అనుకున్నట్టయినా ఈ సంతలోంచి ఏ విధంగా వెళ్తాయి ఇవి ఇప్పుడు? ప్రవక్త అన్నాడు, దేవునికి స్తుతి కలగాక. తూర్పు దేశాల్లో ప్రతి చోట పాలస్తానా మనం ఆహార పదార్థంలో చక్కటి గ్లాస్ అద్దాలో పెట్టినట్టుగా మనం చూస్తాం. అలాగనే వారు ఆ చిన్న కొమ్మలు లేక ఫలములు, గుర్తులు, గెలలు తిన్నగా వీధిలోనే వేలాడదీసించారు. అప్పుడు ఇక్కడ ఆ గొర్రెల కాపరి తిన్నగా అలాంటి స్థలాల్లో ఒక స్థలము గుండా తన మందను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. నేను ఇలా తలంచాను, ఎంతో నిశ్చయముగా అక్కడ ఒక అల్లరి వాటి ద్వారా జరగబోతుంది. అంటే ఆ సంతలోకి వెళ్తానంటే ఈ పక్క దుకాణాలు ఉన్నాయి, ఈ పక్క కూడా షాప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడ ఏంటంటే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు అమ్మేటువంటి ప్రదేశం. ఆ వీధి గుండా వెళ్ళటం అంటే చాలా కష్టం. ప్రవక్త అన్నాడు, వాటికి ఫలాలు అనగా, పండ్లు అనగా చాలా ఇష్టం అంటాడు. హల్లెలూయా. ప్రవక్త అనుకున్నాడు, నేను ఇలా తలంచాను, ఇప్పుడు నిశ్చయముగా పెద్ద అల్లరి జరగబోద్ది. ఇప్పుడు ఇవన్నీ ఆ ఆకుకూరల్ని, కాయగూరల్ని, ఫలాల్ని, ఏడాదీసిన గుత్తుల్ని ఖచ్చితంగా ఇవన్నీ తింటాయి అని ఆలోచించాడట. వాటి ద్వారా ఒక అల్లరి జరగబోతుంది అనుకున్నాడట. మేము దగ్గరగా కారు నడుపుకుంటూ వెళ్ళి ఆ వింతైన కార్యాన్ని గమనించాం. ఆ కాపరి తిన్నగా ఇరువైపులా గొప్ప గోడల వలె ఉన్న ఫలములు మధ్యగా రుచికరమైన పదార్థములట. మధ్యగా అనగా కూరగాయలు, బెరడు పండ్లు మధ్యగా నడిపించుకుంటూ వచ్చుచున్నాడు. ఆ గొర్రెలకు అవంటే ఎంతో ఇష్టం. ప్రైజ్ గాడ్. నిశ్చయముగా ఆ గొర్రెలు ఈ వైపు నుండి ఆ వైపుకు ఒక్కసారిగా దుమికినట్లుగా కనబడుచున్నది. అయితే అవి కుడికి కానీ ఎడమో కానీ ఎంత మాత్రమో చూడకుండా తమ కాపర్ని ఎంతో దగ్గరగా వెంబడిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాయి. అవి తిన్నగా ప్రతి శోధన గుండా తమ కాపర్ని వెంబడించు నడుస్తూ వెలుచున్నవి. హల్లెలూయా. నేను అనుకున్నాను, ఓ దేవా, ఒక నిజమైన మందలోని తిరిగి జన్మించిన గొర్రె తిన్నగా శోధనలన్నిటి గుండా తమ కాపర్ని వెంబడిస్తూ వెళ్తాయి అనుకున్నాను. నా గొర్రెలు నా స్వరమును నన్ను వెంబడించును. అతడు కేవలం వాటితో మాట్లాడుచుడంతే, శబ్దం చేస్తున్నాడు, స్వరాన్ని వినిపిస్తున్నాడు, స్వరాన్ని. అవి ఆ కాపరి వీధి గుండా వెళ్తున్నాడట. ఈ పక్కన్ని ఫలాలు, ఆకుకూరలు, గొర్రెలకి ఇష్టమైన ఆహారం అంతా అక్కడే ఉందండి. వేసుకో, దేవునికి మహిమ కలుగాక. అతడు వెళ్తున్నప్పుడట ఒక శబ్దం చేస్తున్నాడట, అంటే స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆ స్వరాన్ని వింటూ అట కుడికి కానీ ఎడముకి కానీ ఆ షాపులో కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ, బెరడు పండ్లు కానీ ఇష్టమైన వాటిని చూడకుండా తల కిందకి పెట్టాయట. ప్రవక్త కూడా ఖచ్చితంగా అల్లరి చేసేస్తాయి, తినేస్తాయి అనుకున్న ప్రవక్త గొర్రెల కాపరికి చూశాడు. గొర్రెల కాపరట వాటికి ఒక శబ్దం చేస్తాడట. శబ్దం, ఆ శబ్దం ఆ స్వరాన్ని వింటున్నాయి. గొర్రెలు వాక్యస్వరం వింటున్నాయి. ప్రైజ్ గాడ్. నా గొర్రెలు నా స్వరమును నన్ను వెంబడించును. ఇలాంటి సమయంలో శోధనల గుండా, కష్టాల గుండా బెరడు పండ్లు లాగేస్తున్నాయి, అది శోధన. ఆకుకూరలు లాగేస్తున్నాయి, అది శోధన. నిన్ను కూడా లోకమని అందమైంది లాగేస్తున్నప్పుడట వాటన్నిటి గుండా, శోధనన్నిటి గుండా నమ్మకముగా కాపనబడించే గొర్రెలు కావాలి. అక్కడ చూసిన ఆ ప్రాక్టికల్ అంతా ప్రవక్త గొర్రెలకు మంచిగా వర్తమానం ఒప్పించేసాడండి. ఏదైతే చూస్తున్నాడో భౌతికంగా అన్ని కూడా ఆత్మ సంబంధంగా అన్వయించిన వాడే మన ప్రవక్త అయి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ఏది చూసినది వాక్యం తీసుకొస్తున్నాడండి ఆయన అన్నాడు. ప్రకటన ఎంత నమ్మకంగా ఉన్నాయి చూడండి. ఓ ప్రైజ్ గాడ్. ఆమె చెప్పొచ్చా? హల్లెలూయా. ఇక్కడ మాట అన్నాడండి ఆయన. గమనించాను, ఈ గొప్ప ఇబ్బందుల సమయాల్లో, ఆ గొప్ప శోధన మధ్యలో ఆ చిన్న గొర్రె పిల్లలు ఈ వైపు నుండి ఆ వైపుకు చూస్తూ ఉంటాయి. ఒక్కసారి ఒక చిన్న గొర్రె పిల్ల ఏదో చేయటకు ప్రయత్నించిందంట. వెళ్తున్నప్పుడు దాని తెల్ల ఇలా పొడిచిందంట. అది మనకెందుకు, కాపరి అనిపించు అన్నట్టుగా ప్రవర్తించిందంట. బిలో అసలు వచ్చింది. ఆ లైవ్ చూస్తున్నారు మీరు, తెలుసుకో. అదృష్టంగా ఈ స్కిన్ మీద లేదు, మన స్కిన్ కనిపిస్తుంది చూడండి. చిన్న గొర్రె పిల్ల ఎగిరి తినబోతుందంట అండి. ఆ తల్లి పొడిచి ఎదుగు మన కాపరి చెప్పినట్టుగా. దేవునికి మహిమ కలుగాలి. ఈ చిన్న గొర్రె పిల్ల ఈ వైపు నుండి ఆ వైపుకు చూస్తూ ఉన్నాయి.
ఒకసారి ఆ చిన్న గొర్రెపిల్ల ఏదో చేయడానికి ప్రయత్నించినప్పుడు దాని తల్లి అది చేయవద్దు అన్నట్లుగా కొంచెం నెట్టింది. ఈ రాత్రి మనం కూడా మన పిల్లలతో మరికొందరు పిల్లలను నెట్టే పాతకాలపు తల్లులు కొందరు మనకు అవసరం అంటాడండి ఆయన. పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు తల్లిళ్ళే సరిచేయాలి. అది కూడా పాటించుకోండి ఆయన. తాను ఏదైతే ప్రాక్టికల్ చూస్తాడో ఆ ప్రయాణిస్తున్నాయో దాని అర్థం ఏంటంటే కాపుని వెంబడించినప్పుడు విశ్వాసాలు అందరూ కూడా వాళ్ళకి వచ్చే శోధనలు ఇబ్బందులు అన్నింటిలో కూడా వెంబడించాలనేది పాఠం అంట. భౌతికంగా అన్ని శోధనగా ఉన్నాయి అనమాట, వాటికి శోధనగా ఉన్నాయి. అయినా కానీ వాటన్నింటిని పక్కన పెట్టి తమ కాపర్ని నమ్మకముగా ప్రవర్తనాడు. దేవునికి స్తుతి కలుగాక. ఆ రీతిగా కాపరి అడుగులు వేస్తూ నడుచుట నేను గమనించాను. అతడు ఒక విధముగా అడుగు వేసి వెనుకకు వచ్చినట్లుగా ప్రతి గొర్రె తిన్నగా ఆయనను ఆ రీతిగా ముందుకు నడిపిస్తూ ఆయన అడుగులో అడుగు వేస్తూ ఉన్నాయంట. ఓహ్ హల్లెలూయా. చెర్రీలు కానీ ఆకుకూర కానీ కాయగూరలు కానీ చూడకుండా కాపరక అడుగులో అడుగేసుకుంటారంటండి. అంటే చుట్టూ శోధన ఉన్నా కానీ విశ్వాసులు అలాంటి సమయంలో వాక్య స్వరాన్ని వెంబడించాలి, తమ కాపుని వెంబడించాలి. ఆయన అడుగులలో అడుగు వేస్తున్నవి అవి తిన్నగా పైకి వచ్చి లోనికి వెళుచున్నవి. హల్లెలూయా. బయటికి వచ్చుచున్నవి. ప్రతి గొర్రె ఒకదానికి వెంబడి ఒకటి తిన్నగా వెంబడించుచున్నవి. ఒకసారి స్కూల్లో ఒక టీచర్ గారు, ఒరే 100 గొర్రెలు ఉన్నాయి కంచిలో, ఒకటి కంచి దాటింది, ఎన్ని ఉంటాయరా అని అడిగట. ఊరుకోండి సార్ గారు, 100లో ఒకటి వెళ్ళిపోతే ఇంక ఉంటాయి 99, ఆ మాత్రం మీకు తెలియదు అన్నాడు. ఒరే మళ్ళీ అడుగుతున్నాను నేను, 100 గొర్రెల్లో ఒకటి గొర్రె కంచి దాటి ముందుకెళ్ళింది, ఇప్పుడు కంచి లోపల ఎన్ని ఉన్నాయి? అందరూ 99 అన్నారట. అందరూ ఆఖరి ఒక లేచాడంట. ఒకటి కూడా ఉండదు సార్ అన్నాడట. ఒరే వీళ్ళందరూ ఉన్నాయని చెప్తున్నారు, నువ్వేమో ఒకటి కూడా ఉండదని చెప్తున్నావు, నీకు ఎలా తెలుస్తానండి? మా నాన్న గొర్రెలు కాపురాడంట. సరే ఎలా చెప్పు వివరించి అన్నట. ఒక గొర్రె దూకింది అనుకోండి, రెండో గొర్రె ఎందుకు దూకిందో ఏంటి అడగకుండా ప్రశ్న వేయకుండా అది కూడా దూకేద్దంటండి. మనమైతే ఎక్కడ కొట్టాం? అటు వస్తుందా రాదా? మా బళ్ళు పనిచేయట్లేదు, పెట్రోల్ లేవు, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నువ్వు దూకావా? దూకావు, నువ్వు దూకుతావులే ప్రాప్తం అని అనుకుంటా. అసలు ఒరిజినల్ గొర్రెలు అయితే ఒకడు దూకితే అంటాడు, ఒరిజినల్ గొర్రెలు అంటే డూప్లికేట్లు ఉన్నాయి. ఒరిజినల్ గొర్రెగా దూకితే గంట రెండో గొర్రె కూడా ఏంటండి, ఎందుకు దూకావు వేటి అడగకుండా అది కూడా దూకేద్దంటే. అడగదంట, ఎందుకు దూకావు, ఏమైంది. ఒకసారి మధ్య క్లిప్పింగ్ పెట్టాను నేను, చూసే ఉంటారు. కాపరి ఒకసారి ఏం చేయంటే నడిపిస్తున్న వీధికొండ అనమాట, అది లైవే, ఒరిజినల్ తీశారు దాన్ని. ఒక వీధిలో మంట ఉంది అనమాట, పొరుగ్గా మంట వేశారు, వాళ్ళే కావాలి వేస్తారు. ఆ మంటని కాపరి ఏం చేస్తుంటే ఇలా దూకుతాడు అన్నమాట పైకి లేచి. ఇక గొర్రెలు అన్నీ కూడా ఎగిరి దూకుతాయి, కాపరి దూకడు, అది ఆ సేవ దూకుతాయి కూడా. అతను దూకి ఆ అగ్ని దూకి వెళ్తాడనమాట, ఆ మంట దూకి వెళ్తాడు. ఈ కాపరి అమడిచ్చే గొర్రెలు కూడా అది అగ్ని అని కాలిపోద్దని ఏ మాత్రం తెలియదండి. అది కాలిపోతామని ఆలోచన కూడా లేకుండా నమ్మకం తమ కాపరి దాటాడు, దూకాడు అని ఒక్కొక్కటి అన్నీ దూకేస్తాయండి. ఓ అదండి కాపరి లక్షణం. నమ్మకమైన మంచి కాపరిని, మంచి విశ్వాసాలు అన్ని శోధనలు గుండా, అన్ని సమస్యలు గుండా, అగ్ని వంటి పక్షులు కూడా మనం వెంబడించబడిగా ఉండాలండి. ప్రైజ్ లార్డ్. అదే మేక అయితే, దాంట్లో ఒక మేక ఉంది, అది ఎలా తిరిగి వచ్చిందండి, దాని తిరుగు తగలయ్యా, తన ప్రాణం కాపాడుకుంటుందండి. అది ఇంకో స్వార్థం వల్ల చెప్పిన, నువ్వు తిరగపోయినా ముందే తినద్దండి అది. కానీ నిజమైన గొర్రెలు కాపరిని వెంబడించడంలో ప్రవర్తనడు ఈ మాట చెప్తున్నాడు. చూడండి, ముంచేస్తాను. ప్రైజ్ గాడ్. ప్రతి గొర్రె ఒక దాన్ని వెంబడి ఒకటి తిన్నగా వెంబడించుచున్నది. ఓ సోదరుడా,
క్రమం తప్పి బయటకు వెళ్ళేది గొర్రె కాదు. అలా చదువుతున్న కోడ్. ఓ సహోదరుడా, సహోదరి, క్రమం తప్పి బయటకు వెళ్ళేది గొర్రె కాదు. శోధనలను బట్టి బయటకు వెళ్ళినది మేకై ఉన్నది. శోధనలు వస్తే కాపర్ని, మందని విడిచి వెళ్ళేదట, గొర్రె కాదట, మేకై ఉన్నది. బయటకు వెళ్ళి ఒక బెరడు పండును మరియు దానికి ఇష్టమైన దేన్నైనా గుంజుకుని లాక్కుని నది మేకై ఉన్నది, కానీ గొర్రె కాదు. అలా చేసేది గొర్రె కాదు. గుంజుకునేది, లాక్కునేది, బయటికి వెళ్ళి కలవరంగా ఉండేది, అలా చేసేది గొర్రె కాదు, అది మేకై ఉన్నది. కేవలము క్రింద పడిపోయేవారు ఎవరనగా, క్రింద పడిపోయేవారు ఎవరనగా, అటు ఇటు త్రిగులాడువారు, ఊగులాడువారు. ఇప్పుడు అర్థమైంది మీకు? దేవునికి స్తుతి కలుగాక. అన్ని సమయాలలో, అన్ని శోధనలు వచ్చినప్పుడు నమ్మకంగా తమ కాపుని వెంబడించే వారే నిజమైన గొర్రెలు. ఆ సమయంలో ఇబ్బంది కలిగి కొన్ని శోధనలు గుండా తప్పించుకొని కలవరంగా ఉండి శోధనలు తట్టుకోలేకపోతున్నాం, నేను భరించలేకపోతున్నాను, నేను బయటికి వెళ్ళిపోయేవారట, గొర్రెలు కాదంటండి, మేకలు. అన్ని సమయాల్లో మనం యేసుక్రీస్తు అనే గొర్రె కాపుని, మంచి కాపుని మనం వెంబడిద్దాం. దేవుడి మంది దీవించుగా. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుని మాట్లాడారు. ఈ రాత్రి చెప్పబడిన ఈ మాటలు కూడా కాపరి మరియు గొర్రెలు ఉద్దేశించబడిన మాటలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో పాఠం మేము కాపరి నుంచి నేర్చుకున్నాం, ఎంతో పాఠం ఒక గొర్రె నుండి నేర్చుకున్నాం. గొర్రె నుండి, కాపరి నుండి చాలా విషయాలు, చాలా అంశాలు మీరు మాకు ఇచ్చారు, చాలా సంగతులు మీరు బోధించారు. అందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా అనేక విషయాలు భవిష్యత్తులో మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను.